మొత్తం మీద 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. తర్వాత 1 కోటి మందికి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. నిన్న ఇందిరాగాంధీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రకటించాడు. అదొకటి అట్లా నడుస్తూ ఉంది. తర్వాత అంటే గ్రామాల్లో ఫస్ట్ ఇస్తాం, ఆ తర్వాత పట్టణాల్లో కూడా ఇస్తామని చెప్పేసిండు. ఎందుకంటే గతంలో కేవలం మహిళా సంఘాలకు మాత్రమే ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం తర్వాత ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో పూర్తిగా అందరికీ ఇస్తాము. ఇక్కడ మంత్రుల సతీమణులకు తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎవరైనా సరే ఇక్కడ అధికారులకు కూడా అందరికి కూడా ఆడవాళ్లకు చీరలు పంపిణీ చేస్తామనేటువంటి ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేస్తామనేటువంటి మాటను చెప్పింది ప్రభుత్వం. సరే అది అక్కడ పక్కకు పెడదాం. అయితే అసలు యాక్చువల్గా చాలామంది అడుగుతూ ఉన్నారు. ఏమడుగుతున్నారంటే కులగణన లెక్కలు ఏది ప్రభుత్వం బయటకు చెప్పట్లేదు. అంటే బీసీలు ఇంతమంది, తర్వాత ఎస్సీలు ఇంతమంది, ఎస్టీలు ఇంతమంది, ఓసీలు ఇంతమంది అని చెప్తా ఉంది. బీసీలు 56.33% అని, ఇక్కడ ఎస్సీలు 17.43% అని, ఎస్టీలు 10.45% అని, ఇక్కడ ఓసీలు 15 అని చెప్పేసి చెప్తా ఉంది ప్రభుత్వం. అయితే క్లియర్గా ఇవన్నీ చెప్తుంది మంచిగానే ఉన్నది. కానీ ఆ బీసీలలో ఉన్నటువంటి కులాలకు సంబంధించి ఏ కులానికి ఆ కులం లెక్క దొరకట్లేదు. తర్వాత ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి చెంది చాలామందికి కొన్ని కులాలు మాత్రమే తెలుసు. ఇక్కడ బీసీలోనైనా కానీ ఎస్సీలోనైనా కానీ కొన్ని కులాలు మాత్రమే తెలుస్తాయి. ఇప్పుడు ఎస్సీ అనగానే మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం, ఈ 2 సామాజిక వర్గాలే బలంగా పబ్లిక్లో తెలుస్తాయి. కానీ ఇంకా 57 ఉపకులాలు ఉన్నాయనేటువంటి మాట చాలామందికి తెలియదు. అంటే ఆ 57 ఉపకులాలు పేర్లు, అంటే ఇప్పుడు ఉపకులాలు ఉన్నాయని చెప్పేసి కొంతమందికి తెలుస్తుండొచ్చు, కానీ ఆ పేర్లు అవన్నీ కూడా తెలియదు. తర్వాత ఇది బీసీలకు సంబంధించి కూడా 130 కులాలు ఉన్నాయనుకుంటే అందులో తెలిసినటువంటి కులాలు ఒక 50-60 కులాలు మాత్రమే తెలుస్తాయి, సగం తెలుస్తాయి, ఇంకా సగం తెలియనటువంటి కులాలు ఉంటాయి. అంటే సరే తెలిసినవి తెలియని ఇవన్నీ పక్కకు పెడితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఏది సర్పంచ్ ఎన్నికలు, తర్వాత వార్డు మెంబర్ ఎన్నికలు ఫస్ట్ పెడదాం, ఆ తర్వాత ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడదామని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది, డిక్లేర్ చేసి పడేసింది. పార్టీ పరంగా అని చెప్పిండ్రు, అది పక్కకు పెట్టేస్తే అసలు యాక్చువల్గా ఎవరికెంత వారికంతా ఇచ్చుకోవాలంటే మరి అక్కడ ఉన్నటువంటి కులాల వారీగా లెక్కలు తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ తరుణంలో వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఎట్లా మరి కులాల లెక్కలు చేసుకోవచ్చు అంటే కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఏం చేయాలి, మనము ఒక ఆర్టీఐ పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? గ్రామాల వారీగా లెక్కలు రావాలి. ఇప్పుడు అసలు యాక్చువల్గా గ్రామాల వారీగా కులగణన లెక్కలు రావాలి. కులాల వారీగా, గ్రామాల వారీగా, కులాల వారీగా లెక్కలు రావాలి. లెక్కలు అంటే వచ్చినాయి కదా ఆల్రెడీ. బీసీలు 56.33% అని, ఎస్సీలు 17.45% అని, ఎస్టీలు 10.43% అని, ఎస్టీలు 10.45% అని, ఇట్లా ఇది ఓసీలు 15% అని చెప్తున్నారు. 15% పాయింట్ అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది లెక్కలు. సరే ఇంతవరకు బాగానే ఉన్నది. కానీ మరి ఈ ఉపకులాలకు సంబంధించి ఎస్టీల్లో ఇప్పుడు బంజారా బిడ్డలే కాదు, లంబాడి సోదరులతో పాటు అటు ఇక్కడ ఆదివాసీ బిడ్డలు చాలామంది ఉంటారు. ఏంటి గోండు కానీ, తర్వాత చెంచు కానీ, కొండరెడ్లు కానీ, తర్వాత కోయలు కానీ, తర్వాత ఇక్కడ ఎరుకల సామాజిక వర్గం కానీ, ఇట్లా చాలా సామాజిక వర్గాలు ఎస్టీ కులాల్లో ఉంటాయి. ఎస్సీల్లో కూడా మనం ఇందాకనే అన్నట్టుగా బాల మాదిక సామాజిక వర్గంతో పాటు ఇంకా 57 ఉపకులాలు ఉన్నాయి వాటికి సంబంధించిన. తర్వాత బీసీల్లో ఇక్కడ 130 కులాల దాకా, అంటే ఇప్పుడు కొన్ని తీసేసింది అనుకో. అయితే ఆ కులాలకు సంబంధించినటువంటి కులాల వారీగా లెక్కలు కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దీనికి ఏం చేయాలి? ప్రభుత్వాలు ఎట్లకైనా లెక్కలు ఇస్తట్లేవు కాబట్టి ఏం చేయాలంటే ఓ పని చేయొచ్చు. ఏం చేయొచ్చు అంటే ఎంపీడీఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఏది సహచట్టం ఆర్టీఐ అధికారికి ఏది మా గ్రామంలో ఉన్నటువంటి ఏ గ్రామంలో ఉంటారో ఇది మీరైతే ఉంటారో ఆ గ్రామానికి సంబంధించి మీ గ్రామాలకు సంబంధించి
మీ గ్రామంలో ఈ గ్రామాల్లో కులాల వారీగా లెక్కలు ఇవ్వండి చెప్పి ఒకటి ఆర్టీఐ పెట్టండి. కులాల వారీగా లెక్కలు. ఇప్పుడు ఉదాహరణకు ముదిరాజులు, తర్వాత కుర్మలు, తర్వాత యాదవులు, గొల్లలు, తర్వాత గౌడులు, ఇట్లా ఈ తర్వాత మున్నూరు కాపులు, ఇటు రజకులు, తర్వాత ఇక్కడ ఏది నాయ బ్రాహ్మణ సోదరులు, ఇటు కుమ్మర అంటే శాలివాహనులు. ఇట్లా ఏ కులానికి ఇక్కడ ఏది నేతలు అంటే వీళ్ళు నేతలు అంటే ఇక్కడ ఏది వీళ్ళు పద్మశాలీలు, ఇటు వడ్డెరలు, ఇక అట్లా ఇట్లా చెప్పాలని కూడా ఇట్లా చాలా రకాల అన్ని కులాలు కూడా ఇట్లా కులాల వారీగా లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఏంది విశ్వకర్మలు, విశ్వబ్రాహ్మణులు, ఇట్లా కులాల వారీగా లెక్కలు కావాలని చెప్పేసి అడిగితే మొత్తం అంటే మా ఊర్లో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గంలో ఏ కులాలు ఉన్నాయి, ఆ కులాలకు సంబంధించినటువంటి లెక్క ఎంత, తర్వాత బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి కులాలు ఎన్ని మా గ్రామానికి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరెవరు ఎంతెంత ఉన్నారు, తర్వాత ఇటు ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి ఇక్కడ ఎంతమంది గిరిజన బిడ్డలు ఉన్నారు, ఆదివాసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారు, ఏం కథ, ఆ లెక్కలేంది మొత్తం కూడా చెప్పాలని చెప్పేసి క్లియర్గా మనం ఒక ఆర్టీఐ పెట్టుకుంటే, ఆర్టీఐ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది, దీంతో వార్డులు, తర్వాత గ్రామాలు అంటే గ్రామ పంచాయతీలు, తర్వాత మండలాలు, ఇటు నియోజకవర్గాలు, ఇటు జిల్లాలు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా కులాల వారీగా లెక్కలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇవి తీసుకోవడం ద్వారా అసలు యాక్చువల్గా ఇక్కడ గ్రామ పంచాయతీలో ఎవరెవరు ఏ కులాలు ఉన్నారో ఏం కథ అని చెప్పేసి చూసుకోవడం ద్వారా ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి మండలం నుంచి నియోజకవర్గం, ఈ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఎవరి ఉన్నాయి, ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఏం కథ, ఈ ఫుల్ క్లియర్ కట్ లెక్క వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా అంటే అసలు యాక్చువల్గా ఇది ఒకవేళ పెడితే ఆర్టీఐ యాక్ట్ ద్వారా మనము అంటే ఆర్టీఐ సహజ చట్టం ఆర్టీఐ 2005 ప్రకారం యాక్ట్ ప్రకారం మనము ఒకవేళ సహజ చట్టం ద్వారా అప్లై చేస్తే ఆయా మండలాల్లో ఉన్నటువంటి అధికారులు ఈ గ్రామాలకు సంబంధించినటువంటి డేటా మరి మా దగ్గర లేదు, లేకపోతే ఉన్నది ఎందుకు లేదు అని చెప్పి లేదని కూడా కొంతమంది ఇట్లా అనే అవకాశం ఉంటుంది. ఎట్లా మరి లేదంటే మరి మొన్నటిదాకా తీసుకోతిరిగారా నాయన, ఏం చేసిండ్రు ఆ లెక్కలన్నీ మొత్తం డేటా ఎంట్రీ బీటా ఎంట్రీ అంతా కూడా చేస్తారు కదా, ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు ఏం కథ అవన్నీ కూడా మొత్తం లెక్కలన్నీ తీసినామని చెప్పారు కదా, ఆ లెక్కలు ఏమని చెప్తే ఆటోమేటిక్గా కులాల వారీగా లెక్కలన్నీ బయటకు వచ్చేసేట్టు అవకాశం ఉంటుంది. ఒకవేళ కొంతమంది ఇవ్వకపోతే మనము హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, పిల్లేసేటువంటి అవకాశం ఉంటుంది. పిఐఎల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా మనము ఈ కులాల వారీగా లెక్కలను తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అసలు యాక్చువల్గా ప్రభుత్వం నిజంగా పారదర్శకంగా ఉంటే కులాల వారీగా ఇక్కడ బీసీలు ఎంతమంది ఉన్నారో ఆ కులాల్లో ఏ కులాల్లో ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే బీహార్ ఎన్నికలు జరిగినాయి మొన్న, బీహార్ ఎన్నికలు జరిగినాయి కదా, బీహార్ ఎన్నికలు జరిగితే బీహార్లో ఇక్కడ నితీష్ కుమార్ గవర్నమెంట్ మళ్ళీ రావడానికి కారణం ఏంటంటే క్లియర్గా ఆయన కులాల వారీగా లెక్కలు తీసి బయట పెట్టించిండు. యాదవులు ఎంతమంది ఉన్నారు, తర్వాత ముస్లింలు ఎంతమంది ఉన్నారు, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కులాలు ఎంతమంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని క్లియర్గా బయటపెట్టిండు. బయటపెట్టిన తర్వాత 63% పైన ఎవరు బీసీలు ఉన్నారని తేలింది ఇక్కడ ఏది బీహార్లో.
దీంతో మొత్తం మీద ఎవరెవరికి ఏం చేయాలి, ఇందులో బీసీలను కూడా 2 వర్గాలుగా విభజించడం. మన దగ్గర ఇప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లెక్క, అక్కడ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, తర్వాత బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఈ గ్రామ పంచాయతీల్లో పోటీ చేసేటువంటి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉంటారో ఒక్కొక్క ఊరు నుంచి 10 అప్లికేషన్లు కానీ, అంటే ఆర్టీఐ అప్లికేషన్లు కానీ 10 కానీ, లేకపోతే 20 కానీ, 30 కానీ, 40 కానీ ఇట్లా వచ్చినాయి అనుకో, బస్తాలు నిండిపోతే ఆటోమేటిక్గా వాళ్ళు సమాచారం ఇవ్వకుండా ఉండని పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా జరిగిందనుకో మొత్తం కూడా కులాల లెక్కలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా జస్ట్ ఆర్టీఐ దరఖాస్తు, అంటే ఆర్టీఐ యాక్ట్ 2005 ప్రకారం సమాచార హక్కు చట్టం కింద నాకు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి కులాల వారీగా లెక్కలు ఇవ్వగలరు అని చెప్పేసి మీరు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మీ ఊర్లో ఉన్నటువంటి కులాల లెక్కలు అంతా వచ్చేస్తాయి. ఆ తర్వాత మండలము, నియోజకవర్గము, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం క్లియర్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మనము క్లియర్గా ఎవరెంతున్నారు, ఏం కథ అనేటువంటి విషయం స్పష్టంగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు చెప్పనప్పుడు, ప్రభుత్వాలు ఈ విషయాలు బయటపెట్టడానికి ఇష్టపడినప్పుడు, అంటే లేకేం కాదు, మళ్ళా అన్ని లెక్కలు కూడా ఉన్నాయి. మరి అన్ని లెక్కలు ఉన్న తర్వాత కూడా బయటపెట్టడానికి ఇష్టం లేనప్పుడు మనం ఎటువంటి పని చేస్తే 100% ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి. కాబట్టి అందరూ కూడా ఆర్టీఐ యాక్ట్లో అప్లై చేసి మొత్తం కూడా కులాల వారీగా లెక్కలు తీసుకుంటే మొత్తం తేలిపోతుంది లెక్క. ఇక వార్తల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. మహిళల ఉన్నతే తెలంగాణ ప్రగతి, ఆడబిడ్డలకు పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరలు 2 విడతల్లో అర్హులందరికీ పంపిణీ చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా చీరల పంపిణీని నిన్న ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత మంత్రులందరూ కలిసి. తెలంగాణ సాంప్రదాయాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు పుట్టింటి కానుకగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని, అవి వారి ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలుస్తాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మహిళా శక్తి చీరలను పంపిణీ చేస్తామన్నారు. గ్రామాల్లో గురువారం నుంచి డిసెంబర్ 9 వరకు, గ్రామాల్లో అయితే మొదటి విడత గురువారం నుంచి, అంటే ఇవాళ నుంచి డిసెంబర్ 9 దాకా, తర్వాత ఇక్కడ పట్టణాల్లో అయితే పట్టణ ప్రాంతాల్లో అయితే ఎప్పుడు మార్చి 1 తారీఖు నుంచి 8వ తారీఖు వరకు అందజేస్తామని చెప్పారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్ వద్ద ఆమె విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించిండు. ఆ కార్యక్రమానికి సంబంధించి ప్రారంభించిండు. అయితే విషయం ఏంటంటే అప్పట్లాగా లేవు ఇప్పుడు చీరలు. ఈ చీరల్ని మంత్రుల సతీమణులు, ఇల్లాలు, అటు ఎవరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వాళ్ళందరి కుటుంబ సభ్యులు కట్టుకోవాలని చెప్పిండు. తర్వాత నవ్వుకుంటా మంత్రులు కూడా కట్టుకోవాలని చెప్పిండు. మళ్ళా వాళ్ళకి లేదు, మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు, ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి గారికి అంటే సతీమణి కూడా అందిస్తే మాకు అభ్యంతరం లేదు. కాబట్టి వీళ్ళ పైసలు కూడా ఒకవేళ వీళ్ళు చీరలు తీసుకుంటే వీళ్ళు ఫ్రీ తీసుకోవడానికి వీల్లేదు. ఎవరు మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ వీళ్ళకు ఒకవేళ చీరలు తీసుకుంటే ఆ పైసలు కూడా కట్ చేస్తామని చెప్పేసి ఇట్లా ఏదో నవ్వుకుంటా చెప్పిండు ముఖ్యమంత్రి. అభివృద్ధి ఇంధనం ప్రజలే నిన్న నెక్లెస్ రోడ్లో ప్రారంభించింది. ఇది నెక్లెస్ రోడ్లోని ఇందిరా చౌక్లో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, చిత్రంలో దివ్యా దేవరాజన్, ఇటు రోహిన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఇటు వాకిడి శ్రీహరి, దానం నాగేందర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, విజయలక్ష్మి తదితరులందరూ కూడా పాల్గొన్నారు. అభివృద్ధి ఇంధనం ప్రజలే, వారు కేవలం లబ్ధిదారులే కాదు ప్రగతిలో భాగస్వాములు కూడా. వచ్చే 2 దశాబ్దాల్లో 8 రంగాలపై సమగ్ర సమ్మిళిత దృష్టి. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రం ఈ కోణంలో విడుదల చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. రాష్ట్ర ప్రగతికి ఇంధనం ప్రజలే, వారు ఎదిగితేనే
తెలంగాణ ఎదుగుతుంది. ప్రజలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా అభివృద్ధిలో భాగస్వాములుగా భావించడం ఈ దశలో ముఖ్యమైన మార్పు. 2047 నాటికి దేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటికి రాష్ట్రంలో విద్య, ఉపాధి, మహిళా సాధికారత, రైతు సంక్షేమం, సుస్థిర సమగ్ర అభివృద్ధి, సమాన అవకాశాలు తదితర లక్ష్యాలను సాధించడమే వ్యూహంగా ముందుకెళ్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక 1 నుంచి ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన ఉంటుందంట. 1 తారీఖు నుంచి డిసెంబర్ 1 నుంచి. ఇక మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్. ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టుల మృతుల్లో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు టెక్ శంకర్ ఉన్నాడంట. టెక్ శంకర్ కూడా చనిపోయాడని చెప్పేసి అంటున్నారు. నంబాల కేశవరావు వద్ద గార్డుగా పనిచేసిన జ్యోతి కూడా చనిపోయిందంట. మరో 5 జగరకొండ ఏరియా కమిటీ సభ్యులు. 24 గంటల వ్యవధిలో రెండో ఎన్కౌంటర్. మంగళవారం ఎదురుకాల్పుల నుంచి తప్పించుకొని బుధవారం చిక్కిన బృందం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ప్రజా సంఘాలు ఏమంటున్నాయంటే ఈ మావోయిస్టులను చంపడం అనేటువంటిది ఇది వాళ్ళని ఆల్రెడీ పట్టుకొని కొంతమందిని తీసుకుపోయి అడవులలో తీసుకుపోయి చంపేస్తున్నారు ఎన్కౌంటర్ పేరుతోటి. అసలు యాక్చువల్గా ఎన్కౌంటర్ జరగట్లేదు, అక్కడ పట్టుకుపోయి కావాలని చెప్పేసి చంపేస్తున్నారు అనేటువంటి ఆరోపణ వాళ్ళు మావోయిస్టులు చేస్తూ ఉన్నారు. ఏది ఈ ప్రజా సంఘాలు చేస్తూ ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హిడ్మాకి సంబంధించి కూడా ఒక వారం రోజుల ముందే ఆయన నేను లొంగిపోతాను, తర్వాత కొన్ని డిమాండ్లు అయితే ప్రభుత్వం ముందు పెడతా అని చెప్పేసి గతంలో ప్రకటించిండని, తర్వాత ప్రకటించినా కానీ ఆ విషయం చెప్పినా కానీ వినకుండా కావాలని చెప్పేసి హిడ్మాని చంపేశ్వరు అనేటువంటి ఆరోపణ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మొత్తం మీద మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని అని చెప్పినప్పటికీ మొత్తం మీద ఇక్కడ ఇది మావోయిస్టుల సానుభూతి పరులు కానీ లేకపోతే ఇక్కడ ప్రజా సంఘాలు కానీ మొత్తం మీద ఇది సరైనది కాదు. విదేశీయులతో చర్చలు జరుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పౌరులైనటువంటి ఈ మావోయిస్టులతో చర్చలు జరిపితే తప్పేముంది, తర్వాత శాంతి చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లు ఏందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ అనవసరంగా ప్రాణాలు తీయడం సరికాదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నటువంటి మాట. మొత్తం మీద మావోయిస్టులకు సంబంధించి మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంది. అయితే ఎక్కడికక్కడ కనిపించిన వాళ్ళు కనిపించినట్టుగా చంపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మావోయిస్టు పార్టీకి సంబంధించి 4-5 ముఖ్యమైనటువంటి నేతలు ఉన్నారు. వాళ్ళని కూడా చంపేస్తారా అనేటువంటి భయం ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్లో కనిపిస్తూ ఉందంట. తర్వాత గణపతి కానీ తర్వాత ఇంకా ఆజాద్ కానీ కొంతమంది కుటుంబ సభ్యులు వాళ్ళు అడుగుతూ ఉన్నారు దేవజీ కానీ. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ దొరికితే చంపేయకండి, మాకు అప్పచెప్పండి, వాళ్ళ ప్రాణాలను కాపాడండి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్ కగార్ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా జరుగుతూ వెళ్తూ ఉన్నాయి. మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు మాత్రం తగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి మద్వి హిడ్మా, ఆయన భార్య మడకం రాజేతో పాటు మరో 4 కమాండర్లు మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందారు. అయితే 24 గంటలు కూడా గడవక ముందే బుధవారం అంటే నిన్న ఉదయం ఆ ప్రాంతంలో మరోసారి తుపాకుల మూతతో దద్దరిల్లింది. మంగళవారం తప్పించుకున్న బృందంలోని 7 మావోయిస్టులు బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు, మావోయిస్టు పార్టీ టెక్నికల్ టీంకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కీలక నేత మెట్టూరు జోగారావు అలియాస్ టెక్ శంకర్ ఉన్నారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఈ ఏడాది మేలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో హతమైన నంబాల కేశవరావు అంటే బసవరాజ్ వద్ద గార్డు కమాండర్గా పనిచేసినటువంటి జ్యోతి ఎలియాస్ సరితతో పాటు మరో 5 ఈ ఘటనలో మరణించిరట. నిన్న 7 చంపేసిండ్రు. ఇక్కడ టెక్ శంకర్కి సంబంధించినటువంటి టెక్నాలజీలో మంచి దిట్టనంట ఆయన శంకర్, ఆయనను కూడా నిన్న చంపేసిండ్రు. ఇక బ్యాంకు కాల్స్ 1600 నుంచే సిరీస్ నుంచి నెంబర్తోనే రావాలని చెప్పేసి అక్కడ ట్రై చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సైబర్ నేరాలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో మరి ఈ నెంబర్ నుంచే రావాలని చెప్పేసి అంటారు. మరి ఈ నెంబర్ నుంచి కూడా ఏమైనా చేస్తారా ఏదో తెలియదు. ఆ కొడుకులు అదో పరిశాన్ ఉంటుంది. వాడు ఏది చేస్తే ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఆ సంస్థల నుంచి వస్తే వాటిని పట్టుకొని మళ్ళీ చేస్తూ ఉన్నారు ఈ సైబర్ మోసగాళ్ళు. వాళ్ళు నువ్వని కూడా అసలు వాళ్ళని దొరికితే విడిచిపెట్టొద్దు. అసలు యాక్చువల్గా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టొద్దు, వాళ్ళ పని చేయాలి. జనవరి 1 నుంచే ఇది ఉంటుందని చెప్పేసి ట్రాయ్ అంటుంది. ఇతర ఆర్థిక సంస్థలకు నిర్దేశిత గడువు. బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఖాతాదారులను మోసం చేస్తూ ఓటీపీ, నెట్ బ్యాంక్ వివరాలు తీసుకుని
ఖాతాల్లో నగదు ఖాళీ చేస్తున్న వారికి చెక్ పెట్టేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సిద్ధమైంది. 2026 జనవరి 1 నుంచి బ్యాంకులన్నీ తమ వినియోగదారులకు చేసే ఫోన్ కాల్స్ 1600 సిరీస్ నంబరు నుంచే రావాలని నిర్దేశించింది. అదేవిధంగా బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు మ్యూచువల్ ఫండ్లు కూడా 1600 నంబర్ సిరీస్నే వినియోగించాలని చెప్పేసి దశలవారీగా గడువును ట్రాయ్ బుధవారం ప్రకటించిందట. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు సహా వాణిజ్య బ్యాంకులన్నీ 2026 జనవరి 1 నుంచి 1600 సిరీస్ ఫోన్ నెంబర్లనే వినియోగించాలని చెప్పేసి చెప్తా ఉందంట. ఈ నెంబర్ నుంచే రావాలి, లేకపోతే ఇష్టం వచ్చినట్టు కాల్ వస్తే ఎక్కడి నుంచి వస్తుందో అర్థమవుతలేదు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నాం, నీ ఓటీపీ చెప్పానని ఓటీపీ చెప్తారు వాళ్ళు తెలియక, పాపం ఏదో అన్కాన్షియస్ ఉండి చెప్తే ఓటీపీ చెప్తే కథం, బ్యాంకులో ఉన్నటువంటి నగదంతా కథం అయిపోతూ ఉంది. కాబట్టి ఇది దానికి చెక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తుందంట ట్రాయ్. ఇవాళ 10వ సారి సీఎంగా నితీష్ ప్రమాణం. ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక. 10వ సారి ముఖ్యమంత్రిగా మళ్ళీ నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రిగా అవుతా ఉన్నాడు. 10 సార్లు నిజంగా మామూలు విషయం కాదు. ఏపీ మద్యం కేసులో కీలక నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పల డిఫాల్ట్ బెయిల్ రద్దు చేసిరట. 26 లోపు ఏసీబీ కోర్టులో లొంగిపోవాలని చెప్పేసి ఆదేశం. మద్యం లంచాల సొమ్ముతో ఆస్తుల కొనుగోలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుటుంబీకులకు పేరిట కొన్న ఆస్తులు జప్తునకు చర్యలంట సిట్కు ఏపీ ప్రభుత్వం అనుమతించింది. ఆధ్యాత్మికతతో మానవత రెండింటినీ అనుసంధానించిన మహనీయుడు బాబా. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే సత్యసాయి బోధన స్ఫూర్తితో సాగుదాం. బాబా శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోడీ మాట్లాడాడు సత్యసాయి బాబాకు సంబంధించి. అయితే సత్యసాయి బాబాకు సంబంధించి చాలామంది ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల్లో భక్తులు ఉన్నారట. అయితే విషయం ఏంటంటే చాలామంది అంటుంటారు అనమాట, అంటే సత్యసాయి బాబా దేవుడా అని చెప్పేసి, లేకపోతే ఆధ్యాత్మిక గురువా అని చెప్పేసి. అంటే కొంతమందికి ఆయన నమ్మే వాళ్ళకు దేవుడిగా కనిపిస్తుండొచ్చు, తర్వాత కొంతమందికి ఆధ్యాత్మిక గురువుగా కనిపిస్తుండొచ్చు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్ని ప్రభుత్వాలు చేయలేనటువంటి పనులను తన సేవా సంస్థ ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా, తన ట్రస్ట్ ద్వారా సేవలు అందించినటువంటి సంస్థ సత్యసాయి సంస్థ. ఎందుకంటే ఇక్కడ పుట్టపర్తి సత్యసాయి బాబా అంటే సరే, ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు దేవుడా తర్వాత కాదా, లేకపోతే ఆయన ఆధ్యాత్మిక గురువా, ఆ విషయాలు పక్కకు పెడితే, అనంతపురం జిల్లాతో పాటు చాలా ప్రాంతాల్లో నీటి కరువు, అదే తాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్లకు తాగునీటిని అందించడంతో పాటు అనేక సేవా కార్యక్రమాల ద్వారా వాళ్లకు అంటే చేరువైనటువంటి ఒక రకంగా ఆదర్శమూర్తి సత్యసాయిబాబా అని చెప్పుకోవచ్చు. అంటే అందుకని ఆయన స్లోగన్ ఉంటుంది ఒకటి, ఏంటంటే అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, అంటే మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని చెప్పేసి నినాదంతో ఆయన ముందుకెళ్ళిండు. మొత్తం మీద దాన్ని నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తర్వాత అక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా కొనియాడారు ఆయన సేవలకు సంబంధించి. తర్వాత సచిన్ టెండూల్కర్ వచ్చిండు, ఐశ్వర్యరాయ్ వచ్చింది నిన్న, అందరూ వచ్చేసి ఆయన సేవలను కొనియాడినరు. 100 రూపాయల నాణ్యాన్ని కూడా, అంటే 100 సంవత్సరాలంట శత జయంతి సందర్భంగా, ఎవరు సత్యసాయి శత జయంతి సందర్భంగా 100 రూపాయల నాణ్యాన్ని కూడా విడుదల చేసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అంటూ తన బోధనలతో ఆధ్యాత్మికతను మానవ సేవకు అనుసంధానం చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించిన ప్రేమమూర్తి సత్యసాయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తికి వచ్చారు. అంతకుముందు విమానాశ్రయంలో మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, అక్కడ విమానాశ్రయం లేకుండా విమానాశ్రయం నిర్మింపజేసిండ్రు, ఆయన కోసం విమానాశ్రయం పెట్టిండ్రు. సరే, తర్వాత ఇప్పుడు కొత్త జిల్లా ఏర్పడితే ఆ జిల్లాకు సత్యసాయి అని చెప్పేసి జిల్లా పేరు పెట్టిండ్రు అక్కడ ఏపీలో. అంతకుముందు విమానాశ్రయంలో మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోదీ ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ హాల్కు చేరుకొని సత్యసాయి మహాసమాధిని సందర్శించుకొని నివాళులర్పించారు, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించినటువంటి ప్రపంచ మహిళా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిన్న వీరందరూ కూడా హాజరైపోయి నిన్న అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధానమంత్రి, తర్వాత ఏపీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా పాల్గొని ఆయన సేవల్ని కొనియాడినరు. నిన్న स्वामी सत्य साई हरे भक्त जना संरक्षक पति महेश्वर ओम जय जगदीश हरे शशिवदना श्रीकरा सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रित कल्पलतिका आश्रित कल्पलतिका आवर बांधवा ओम जय जगदीश हरे मात पिता భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ కోట్లాది మంది భక్తులు ఉంటారు. 140 దేశాలలో ఆయన భక్తులు ఉన్నారంట. కాకపోతే ఏంటంటే విషయం ఏంటంటే మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ప్రధానంగా సేవ. అంటే ప్రజలకు సేవ అందించడానికి అప్పుడు ప్రభుత్వాలు కూడా పూర్తిగా వాళ్ళకు తాగునీటిని కానీ సాగునీటిని కానీ పూర్తిగా అందించలేకపోయినాయి. అటువంటి పరిస్థితుల్లో నేనున్నా అని చెప్పేసి అక్కడ సేవా కార్యక్రమాల ద్వారా అక్కడ ఏది అనంతపురం జిల్లా వాసులకు యొక్క దాహార్తిని తీర్చిండు పుట్టపర్తి సాయిబాబా. కాబట్టి దానికి సంబంధించి నిన్న साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् all our diverse spiritual जय जगदीश हरे स्वामी all our साईश्वराय विद्महे ఇది సత్యసాయిబాబాకు సంబంధించి ఇక కొట్టివేసిన నిబంధనల్ని మళ్ళీ తెచ్చారు. ట్రైబ్యునల్ల సంస్కరణల చట్టం 2021పై సుప్రీంకోర్టు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసింది. న్యాయస్థానాలు ఎత్తి చూపిన లోపాలను సరిచేసి పార్లమెంటు చట్టాలు చేయాలని చెప్పేసి సీజేఐ అన్నాడు. 4 నెలల్లో జాతీయ ట్రైబ్యునల్ల కమిషన్ ఏర్పాటు చేయాలని ఆదేశం. వివాదాస్పదమైన వాటిని రద్దు చేస్తూ తీర్పునిచ్చింది నిన్న సుప్రీంకోర్టు. దేశంలోని వివిధ ట్రైబ్యునల్ల సభ్యులు, చైర్పర్సన్ల నియామకాలు, పదవీ కాలం, సర్వీస్ రూల్స్కు సంబంధించి ట్రైబ్యునల్ల సంస్కరణల చట్టం 2021లోని పలు ముఖ్యమైన నిబంధనలను సుప్రీంకోర్టు బుధవారం కొట్టేసింది. గతంలో తాము తీవ్ర అభ్యంతరం తెలుపుతూ రద్దు చేసిన నిబంధనలను కాస్త అటు ఇటు మార్చి మళ్ళీ చట్టంలో చేర్చారంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె వినోద్ చంద్రన్ ధర్మాసనం ఆక్షేపించింది. న్యాయస్థానాల నిర్ణయాలను తిరస్కరిస్తూ పార్లమెంటు చట్టాలు చేయడం తగదంటూ ఘాటని వ్యాఖ్యలు కూడా చేసిందట. కొట్టేసిన వాటిని మళ్ళీ తీసుకొస్తారట చూసుకోగా ట్రైబ్యునల్. ఇక ఇది చూసుకుంటే ఇది సంగతి చూసుకుంటే ఇవాళ బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తున్నట్ట. అవసరం లేదు సార్, ఆయన చెప్తుంటాడు కదా, నితీష్ కుమార్ అని చెప్పేసి ఉంటుంది కదా, అట్లా అవసరం లేదు సార్, ఆయన 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంది కాబట్టి ఆయన కంఠస్థం వచ్చంట, కాబట్టి ఆయన్ని చేస్తారని చెప్పేసి అంటున్నారట. ఒకటి కార్టూన్ చేసినారు. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి వెలుగుదిన పత్రిక చూద్దాం. ఇక గ్రూప్ 2 తీర్పుపై అప్పీల్కు డివిజన్ బెంచ్ను ఆశ్రయించనున్న టీజీపీఎస్సీ. సెలక్షన్ లిస్టు రద్దు నేపథ్యంలో కమిషన్ భేటీ. నాడు వైట్నర్ వాడిన వాళ్ళ లిస్టు తీస్తున్న ఆఫీసర్లు చూసుకోయిగా. ఎప్పుడైనా తప్పు చేసినోడు తప్పు దొరకక తప్పదు. ఎందుకంటే అప్పటి మటుకు ఏదో తప్పించుకుంటారు, అప్పటి మటుకు ఏదో ఉద్యోగాలు వస్తే ఇట్లా అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా బరాబర్ కర్మ సిద్ధాంతం వెంటాడుతుంది. వెంటాడి ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గ్రూప్ 1లో కూడా అదే జరిగింది. మరి చూసిన తర్వాత గ్రూప్ 1 గురించి చెప్పుకుందాం. 2015 గ్రూప్ 2 సెలక్షన్ లిస్టును రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్కి వెళ్ళాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ నిర్ణయించిందట. ఈ అప్పీల్కి వెళ్ళాలంటే మేము చేసింది కరెక్టే, మేము సొక్కమైన పని చేసినాం, బరాబర్ చేసినామని చెప్పుకునే ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బుర్రా వెంకటేశం అక్కడ ఇప్పుడు టీజీపీఎస్సీ చైర్మన్గా ఉన్నాడు.
ఆయన ఐఏఎస్ ఆఫీసర్, మంచి ఆఫీసర్ అసలు యాక్చువల్గా. ఆయన తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు బదనం చేసే కార్యక్రమం జరుగుతున్నట్టుంది ఒక రకంగా, తెలివైనోడు. కానీ విషయం ఏంటంటే గతంలో ఇవి జరిగినాయి తప్పులు. అసలు యాక్చువల్గా ఏం జరిగిందంట చెప్పినాం కదా మనం నిన్ననే. అసలు యాక్చువల్గా ఏది హాల్ టికెట్ నెంబరో లేకపోతే పేరో బీరో ఏమైనా తప్పు పడితే దాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఇస్తేందుకు అవకాశం ఇచ్చారు పార్టీ ఏలా. కానీ వీళ్ళు ఆన్సర్ పేపర్లో దిద్దేసి తప్పు ఆన్సర్ ఉంటే రైట్ ఆన్సర్ పెట్టేసి ఎవరికి ఉద్యోగం కావాలంటే వానికి ఇచ్చినట్ట కొంతమందికి. వాళ్ళ లెక్కలన్నీ తీస్తున్నారు, ఇప్పుడు తీయాలి, తీసే లెక్క తేలిపోతుంది. తర్వాత ఏది బుధవారం చైర్మన్ బుర్రా వెంకటేశ్వర అధ్యక్షతన కమిషన్ అత్యవసరంగా భేటీ అయింది. గ్రూప్ 2 సెలక్షన్ లిస్టు రద్దుతో తలెత్తిన పరిణామాలు, కోర్టు తీర్పులోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే డివిజన్ బెంచ్లో అప్పీల్ చేయాలని కమిషన్ నిర్ణయానికి వచ్చింది. కాగా ఈ అంశంపై సుప్రీంకోర్టు దాకా వెళ్లివచ్చిన తర్వాతే తుది ఫలితాలు విడుదల చేసినట్లు కమిషన్ అధికారులు చెప్తున్నారు. మరోపక్క హైకోర్టు కూడా తన జడ్జిమెంట్లో పలుమార్లు టెక్నికల్ కమిటీ సిఫారసులను అప్పటి ప్రభుత్వం, కమిషన్ అధికారులు పట్టించుకోలేదని చెప్పేసి పేర్కొన్నది ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి కథ. తర్వాత ఇప్పుడు ఏది గ్రూప్ 1కు సంబంధించి కూడా గ్రూప్ 1లో కూడా చాలా రకాల కథలు జరిగినాయి. దానికి సంబంధించి కూడా ఎవరు అంటే జరిగినా కానీ ప్రభుత్వం మేము రిజల్ట్ ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి ఇచ్చేసింది. తుది తీర్పునకు లోబడి, కోర్టు ఇచ్చేటువంటి తుది తీర్పునకు లోబడి ఈ ఫలితాలు ఉంటాయని చెప్పింది. మరి తుది తీర్పు ఏమొస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు ప్రధానంగా ఇంకా చర్చ ఏం జరుగుతుందంటే మొత్తం ఏది గ్రూప్ 1 అభ్యర్థుల చర్చ జరుగుతుంది ఏంటంటే ఏది జెల్ పెన్ తోటి రాయొద్దని రూల్ ఉన్నది, ఏది నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జెల్ పెన్ వాడకూడదు, కేవలం ఇక్కడ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వాడాలనేటువంటిది ఒక నిబంధన పెట్టుకున్నారు నోటిఫికేషన్లో. అయితే నిజంగా చాలామంది జెల్ పెన్తో రాసిండ్రు. జెల్ పెన్తో రాసిన వాళ్ళని వాళ్ళు కొంతమంది క్వాలిఫై అయినరు, తర్వాత వాళ్ళని సెలెక్ట్ కూడా చేసిండ్రు, తర్వాత పంపేసిండ్రు. ఎంతమంది రాస్తే ఎంతమందిని తీసేసారో చెప్పాలంటే ఇప్పుడు టీజీపీఎస్సీ దగ్గర సమాధానం లేదు. తర్వాత జెల్ పెన్తో రాసిన వాళ్ళకు రిజల్ట్స్ టాప్ ర్యాంకులు వచ్చినాయి, వాళ్ళకు ఎట్లా ర్యాంక్ వచ్చింది అనేది కూడా వాళ్ళు కనీసం చెప్తలేదు టీజీపీఎస్సీ. ఇక ఒక పేపర్ను 12 మంది దిద్దుతారని చెప్తున్నారు, ఒక పేపర్ని 12 మంది దిద్దుతారని చెప్పేసి. అయితే మరి 12 మంది దిద్దితే డబుల్ ఎవాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి 24 మంది మొత్తం. అంటే దాన్ని 24 మంది ఒకవేళ పేపర్లను చూస్తే 6 పేపర్లు మళ్ళీ చూస్తే మరి 24 మందిలో ఒక్కరికి కూడా ఈ ఏది జెల్ పెన్ వాడినట్టుగా కానీ ఇదంతా కనిపించలేదా అంటే కనిపించింది. కనిపించినా కానీ మోసం జరిగింది. ఇది 2015-16 గ్రూప్ 2 లాగా మళ్ళీ కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏది గ్రూప్ 1 కూడా తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాసిరు. అంటే తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో రాయొద్దా అంటే రాయొచ్చు, కానీ మనం అక్కడ ఆప్షన్ పెట్టుకుంటాం, నువ్వు తెలుగు మీడియం రాస్తావా ఇంగ్లీష్ మీడియం రాస్తావా అని చెప్పేసి ఆప్షన్ పెట్టుకుంటే తెలుగు మీడియం రాస్తా అంటే తెలుగు మీడియంలోనే రాయాలి, ఇంగ్లీష్ మీడియం రాస్తా అంటే ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలి. అయితే తెలుగు మీడియం ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ మీడియం ఆప్షన్ పెట్టుకున్న వాళ్ళు కొంతమంది తెలుగు మీడియంలో ఇట్లా కూడా ఎగ్జామ్ రాసిండ్రు. రాసినప్పుడు అసలు యాక్చువల్గా వీళ్ళకి ఏం కావాలి, వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి, అంటే అసలు రాయడానికి వీలు లేదు అని చెప్పాలి. కానీ ఆ రాష్ట్రంలో కూడా ఇప్పుడు ర్యాంకులు ఇచ్చిండ్రు, తర్వాత వాళ్ళు సెలెక్ట్ అయ్యి కూడా అయినరు. తర్వాత ఇప్పుడు జెల్ పెన్ వాడితే ఏమవుతుంది, జెల్ పెన్ వాడితే మీకేమైంది అసలు యాక్చువల్గా పరిస్థితి ఏంది అని చెప్పేసి అంటే గ్రూప్ 1 అభ్యర్థులు లేవనెత్తుతున్నటువంటి ఆరోపణ ఏంటంటే జెల్ పెన్ వాడితే, అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, అందరూ బాల్ పాయింట్ పెన్ వాడతారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకు సెలెక్ట్ చేయాలనుకున్న వాళ్ళ పేరు మనుషులు ఉన్నారనుకో, మీ పేపర్ని ఎట్లా గుర్తుపట్టాలంటే మీరు జెల్ పెన్ రాయరని ఆయన, అందరు బాల్ పాయింట్ పెన్ వాడితే జెల్ పెన్ రాసినోడు మనోడు అనమాట. అటువంటి వాళ్ళకి మార్కులు వేసుకోవచ్చు, అటువంటి వాళ్ళకి మార్కులు వేసిరు అనేటువంటిది కూడా గ్రూప్ 1 అభ్యర్థులు ఆరోపిస్తూ ఉన్నారు. అంటే ఈ నేపథ్యంలో మొత్తం మీద పేపర్పై దిద్దినట్టు ఏమి ఇవ్వలేదు అసలు యాక్చువల్గా. టీజీపీఎస్సీ జెల్ పెన్పై ఎందుకు కౌంటర్ వేయలేదు ఇప్పటి వరకు కూడా. జెల్ పెన్కు సంబంధించి మరి హైకోర్టు సుప్రీంకోర్టు దాకా కూడా ఏది గ్రూప్ 1 అభ్యర్థులు వెళ్తే ఇప్పటి వరకు కూడా కౌంటర్ దాఖలు చేయడం లేదు. టీజీపీఎస్సీ దగ్గర సమాధానం లేదా, లేకపోతే వీళ్ళని కాపాడేటువంటి ఎవరైతే దొంగలు ఎవరైనా నిజంగా ఒకవేళ జరిగి ఉంటే అటువంటి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుందా అనేటువంటిది ఇక్కడ చర్చ జరగాల్సినటువంటి అవసరం. కానీ టీజీపీఎస్ కౌంటర్ దాఖలు చేయట్లేదు, కౌంటర్ వేస్తలేదు. ఇప్పుడు మరి నిజంగా ఒకవేళ జెల్ పెన్తో రాసిన వాళ్ళు లేకపోతే కౌంటర్ వేయాలి కదా, కౌంటర్ వేస్తే తేలిపోతుంది కదా నిజంగా జెల్ పెన్తో రాసిరా రాయలేదా అనేటువంటిది. ఒకవేళ రాసిన వాళ్ళని కూడా నిజంగా సెలెక్ట్ చేసిరా అనేటువంటిది కూడా తేలిపోతుంది కదా, ఎందుకు వేస్తలేరు అనేటువంటిది ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న. రాసాలే లేదా అనేది కూడా క్లారిటీ ఇస్తలేరు. ఇప్పుడు జెల్ పెన్తో రాసిరంటే రాయలేదని చెప్పాలి, లేకపోతే రాసిండ్రు ఇగో వీళ్ళు ఉన్నారని చెప్పాలి, ఏది చెప్తలేదు. చెప్పకపోతోటి ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడ వైట్నర్ గురించి ఎట్లయితే గతంలో వైట్నర్కి సంబంధించి గ్రూప్ 2 ఎట్లయితే రద్దయిందో,
తర్వాత ఇక్కడ జల్పెన్కు సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా ఇక్కడ గ్రూప్ 1కు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి జల్పెన్ వాడిన వాళ్ళ పని మరి పరిస్థితి ఏమవుతుంది ఏం కథ అనేటువంటి విషయం పైన చూడాలి. చాలా విషయాలు ఉన్నాయి ఇంకా, కానీ ఇంకా ఈ విషయం ప్రధానంగా ఇప్పుడు చర్చకు వస్తూ ఉంది. ఆడబిడ్డలకు సర్కారు సారే చీర పెడతారు కదా. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం. మహిళా అధికారులు, మహిళా ప్రజాప్రతినిధులు కూడా ఇందిరమ్మ చీరలు వాడాలి అని చెప్పేసి నేను ఇందాక చెప్పినాం కదా, చూసిండు కదా. మంత్రులు మీరు కూడా తీసుకోవారంటే మీరే కట్టుకునేరు అంటున్నాడు మంత్రి. అదెవరు? ముఖ్యమంత్రి. మంత్రులను అంటున్నాడు మీరే కట్టుకునేరు. చూస్తారా ఒకసారి? వాళ్ళకి లేదు. మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు, ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. ఆ విషయం చెప్పాడు. అంటే అంత మంచిగా ఉన్నాయట చీరలు, అట్లా చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి. ఇక మహిళా ప్రతినిధులు కూడా, మహిళా అధికారులు, మహిళా ప్రతినిధులు కూడా ఇందిరమ్మ చీరలు వాడాలి. వాళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. అదానీ, అంబానీ చేసే సోలార్ వ్యాపారాన్ని మహిళా సంఘాలకు అప్పగిస్తున్నట్లు వెల్లడి. ఘనంగా ఇందిరాగాంధీ 108వ జయంతి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిన్న నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్ ఉంది కదా, ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ దగ్గర ఇందిరాగాంధీ విగ్రహానికి అక్కడ పూలమాల లేచి అక్కడ ప్రారంభించిండు 1 కోటి మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని. తెలంగాణ ఆడబిడ్డలకు పుట్టింటి సారె మాదిరిగా ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన చీరలు అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత 10 ఏళ్లలో పాలకులు ఇచ్చిన చీరలు కట్టుకుంటే పొలాల్లో పిట్టలు బెదిరిపోయే పరిస్థితి ఉండేది. ఆ చీరల నాణ్యత అంత దారుణంగా ఉండేది. ఇది మా అక్కా చెల్లెలకు అవమానం. కానీ ఇందిరమ్మ రాజ్యంలో, కాంగ్రెస్ ప్రజాపాలనలో మా ఆడబిడ్డలకు పుట్టింటి నుంచి అన్నదమ్ములు సారే పెట్టేటువంటి సారెలాగా ఎంతో ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన చీరలను అందిస్తున్నాం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అయితే బుధవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 108వ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు అర్పించిన తర్వాత ఈ చీరల కార్యక్రమాన్ని ప్రారంభించింది నిన్న ముఖ్యమంత్రి. ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన చీరలు అందిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి డిసెంబర్ 9 కల్లా పల్లెల్లో ఆడబిడ్డలకు ప్రతి ఆడబిడ్డకు చీర రావాలని చెప్పేసి, అంటే గతంలో ఏమన్నారంటే కేవలం మహిళా సంఘాలకు మాత్రమే చీరల పంపిణీ చేస్తామని చెప్పిండ్రు. దీంతో పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. అరే అట్టెట్లయితే లెక్క, గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అందరికీ చీరలు పంపిణీ చేసిండ్రు, ఇప్పుడు మీరు మహిళా సంఘాలకి అంటే మిగతాళ్ళకి ఇయ్యరా, మరి సంఘాలలో లేని వాళ్ళు ఇక మహిళలు గారా అని చెప్పేసి ఇట్లా ఆరోపణలు వచ్చినాయి. అందుకనే అసలు యాక్చువల్గా బతుకమ్మ పండుగకు ఇచ్చే చీరలని ఆపి ఆ తర్వాత ఇప్పుడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నిన్న స్టార్ట్ చేసిండ్రు అనమాట. ఇక డిసెంబర్ 9 కల్లా పల్లెల్లో ఆడబిడ్డలకు ఇస్తారట. తర్వాత ఏది మార్చి 1 నుంచి 8వ తారీఖు దాకా పట్టణాల్లో ఉన్నటువంటి మహిళలకు కూడా అందరికీ పంపిణీ చేస్తారు. వీళ్ళకి ఆఫీసర్లకు కూడా ఇవ్వండి, లేకపోతే ఎమ్మెల్యేల భార్యలకు, మహిళల ఎమ్మెల్యేలు ఉంటే మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటే ఎమ్మెల్సీల సతీమణులకు కూడా ఇవ్వండి, కాకపోతే పైసలు కట్ చేసుకోరని చెప్పిండు నిన్న ముఖ్యమంత్రి. ఇక మారేడుమిల్లిలో మరో ఎన్కౌంటర్, 7గురు మావోయిస్టులు మృతి అని చెప్పేసి రోజుకొక ఎదురు దెబ్బ తగులుతూ ఉంది మావోయిస్టులకు సంబంధించి. ఇందాకనే అనుకున్నాం కదా మనము, హిడ్మా మొత్తం కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నాడంట, అరే నేను జనజీవన స్రవంతిలోకి రావడానికి రెడీగా ఉన్నా కాబట్టి నేను కొన్ని డిమాండ్లు పెడతా, ఆ డిమాండ్లకు ప్రభుత్వం తీసుకొని నేను జనజీవన స్రవంతిలోకి వస్తాను. వారం రోజుల క్రితం ఆయన లేఖ విడుదల చేసినట. విడుదల చేస్తామని పట్టించుకోకుండా కావాలనేది చంపిరని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు ప్రజా సంఘాలు. అయితే విషయం ఏంటంటే ఇట్లా చంపడానికి ఇంత కసి హిడ్మా పైన ఉండడానికి కారణం ఏంటంటే గతంలో దంతెవాడలో జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి అప్పుడు భద్రతా బలగాలు వెళ్తుంటే భద్రతా బలగాలను లేపడేసిండు, ఒక్కసారి 25 మందిని లేపేసిండు. అయితే దాంట్లో ఈయన కీలకంగా ఉన్నాడు కాబట్టి ఇటువంటి వాళ్ళు నుంచొద్దని చెప్పేసి చంపేశ్వరు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. వీరిలో 4 పురుషులు 3 మహిళలు ఉన్నారంట. మృతుల్లో టెక్ శంకర్, జ్యోతి, సురేష్ తదితరులు. 2 AK-47 తర్వాత ఇతర ఆయుధాలు స్వాధీనం. ఒకే ప్రాంతంలో 2 రోజుల్లో 13 మంది మావోయిస్టులు కాల్చి చంపినరు. ఇంకా చాలామందిని అదేంది అక్కడ కోర్టు కూడా తరలించారు. నిన్న కోర్టు కూడా తీసుకుపోయి కొంతమంది పంపిస్తూ ఉన్నారు మావోయిస్టులని. కోర్టుకు తరలిస్తున్న ఏలూరు జిల్లా పోలీసులు. గత
ఈ ప్రాంతంలో they have come determined to cause, especially the మారేడుమల్లి ఫారెస్ట్ ఏరియాని సెలెక్ట్ చేయడం. ఆల్రెడీ లాస్ట్ మనకి ఉదయన్ అరుణ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిన అప్పుడు మనకి కూడా సమాచారం వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు లోకల్ రిసోర్సెస్ ఎక్కడ డెవలప్ చేసిన వాళ్ళ తరఫున that this is their target to make as a ఈ ప్రాంతంలో they have come issue Maoist has created for Indian state strategy ఇదే ఉంటున్నాయి వాళ్ళు పోలీస్ అధికారులు నిన్న మాట్లాడారు. ఎప్పుడైనా అయితే ఇక్కడ హిడ్మా చనిపోయిన తర్వాత హిడ్మా తల్లి తర్వాత ఆయన సోదరి వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు. హిడ్మా తల్లి ఇదే. ఛత్తీస్గఢ్ వాళ్ళ సుక్మా జిల్లా భూవర్తి గ్రామంలో ఎన్కౌంటర్ హిడ్మా చనిపోవడం కన్నీరు విన్నర్ అవుతుందని చెప్పేసి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇది ఇలా ఉంటే మావోయిస్టులకు సంబంధించి మొత్తం మీద ఏరువేత కార్యక్రమం అంతా కూడా జరుగుతూ ఉంది. ఆ నలుగురు జాడేది ఎవరు? నలుగురు ఉన్నారు ఇంకా. అంటే అసలు యాక్చువల్గా మెయిన్ లీడర్లు వాళ్ళు తెలంగాణకు చెందిన వాళ్ళు, అంటే తెలుగు వాళ్ళు. దొరకని గణపతిది ఇక్కడ ఏది జగిత్యాల జిల్లా వాళ్ళది, ఆయన గణపతి. తర్వాత దేవజీ, దామోదర్, ఆజాద్ వీళ్ళందరి ఆచుకు కూడా దొరకట్లేదు. వీళ్ళ కుటుంబ సభ్యులు అడుగుతూ ఉన్నారు, ఒకవేళ దొరికితే పట్టుకొచ్చి ఈరు కానీ చంపకండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. దండకారణ్యంలో ఉన్నారా లేక పోలీసుల అదుపులో ఉన్నారా? వీళ్ళందరూ తెలంగాణకు చెందిన అగ్రనేతలే. మావోయిస్టు ఉద్యమం చివరి దశకు చేరడంతో కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన. ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా రాష్ట్రంలో అలజడి కొనసాగుతూ ఉంది. భయంగా బతుకుతూ ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు. మావోయిస్టు పార్టీ కీలక నాయకులు ఆచీకి దొరకట్లేదు. దండకారణ్యంలోనూ ఉంటూ 3 దశాబ్దాలకు పైగా అలుపెరగని పోరాటం చేసిన వీళ్ళందరూ ఎక్కడున్నారో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర బలగాలు మావోయిస్టులపై ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో ఆ పార్టీ కకావికలైపోయింది. మొత్తం మీద పరిస్థితి వీళ్ళు ఎక్కడున్నారనే విషయం పైన చర్చ జరుగుతుందంట. మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్కు అని చెప్పేసి అమెజాన్ తోటి ఒప్పందం చేసుకుందంట రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంప్రదింపులు జరుపుతున్నాం. మహిళా సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. ఇక సౌదీకి F-35 ఫైటర్ జెట్లు ఇస్తున్నాడట. ఎవరు? ట్రంప్ అంటే ఎవరు? అమెరికా అధ్యక్షుడు ఏమని పెట్టుకున్నాడు మొన్నటిదాకా రిక్వెస్ట్? నాకు ప్రపంచ శాంతి బహుమతి కావాలని, నేను శాంతి కాముకుని చాలా యుద్ధాలు ఆపినా అంటున్నాడు. యుద్ధాలు ఆపిన మునగాడు ఇప్పుడు ఏం చేసిండు? వేరే దేశాలకు ఇవి బాంబులు అమ్ముతున్నాడు, యుద్ధ సామాగ్రిని అమ్ముతున్నాడు. ఈయనకు శాంతి బహుమతి ఇవ్వాలంట. ఇటువంటి లంగ కథలు ఉంటాయన్నమాట లెక్కలు. సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్లను విక్రయించనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. యుఎస్ నుంచి 300 యుద్ధ ట్యాంకులను కూడా సౌదీ కొనుగోలు చేస్తుందన్నారు. ఇందుకోసం 2 దేశాల మధ్య ఒప్పందాలు కుదిరినట్టుగా ఆయన వెల్లడించాడు. యుద్ధ ట్యాంకులను పంపిస్తుండు, శాంతి బహుమతి ఇవ్వమంటుండు. ఇటువంటి లంగా కథలు ఏమైనా కనిపిస్తాయన్నా? ఇటుంటాయన్నట్టు లెక్కలు. పాకిస్తాన్కి బాంబులు అమ్ముతాడు, తర్వాత వీడికి సౌదీకి బాంబులు అమ్ముతాడు, యుద్ధ ట్యాంకులను పంపించేసి నేను శాంతి కాముకుని యుద్ధాలు ఆపినా నాకు శాంతి బహుమతి ఇవ్వమంటుండు. నోబెల్ బహుమతి కావాలంట మనోనికి. అది బాగా పట్టింది పిచ్చి. 10 గంటలకు ఇన్, 3 గంటలకు అవుట్ అంట. ఎవరు? డాక్టర్లు. గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాల్లో ఉన్న డాక్టర్లు సమయానికి రావడం లేదు. ఉదయం 9కి రావాల్సిన వారు గంట ఆలస్యంగా వచ్చి సాయంత్రం కాదు మధ్యాహ్నం 3 గంటలకే వెళ్ళిపోతున్నట. వెళ్ళిపోయి ఏం చేస్తారు వీళ్ళు? గవర్నమెంట్ హాస్పిటల్లో, తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో పనిచేస్తున్నటువంటి ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్లు అంటే డాక్టర్లు వాళ్ళు ఏం చేస్తారు అంటే లేట్ వస్తారు, తొందరగా పోతారు. ఎందుకంటే లేట్ వస్తుందుకు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఈ క్లినిక్లు ఉంటాయి, వాళ్ళ హాస్పిటల్స్ ఉంటాయి, ప్రైవేట్ హాస్పిటల్స్. అందులో పని చేస్తారు, వాళ్ళ టైం ఇస్తారు, అక్కడ ఇచ్చేసి ఆడ పని చేసి వస్తారు. ఆ తర్వాత మళ్ళీ హాస్పిటల్ ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి వస్తారు, జరిసేపు ఉంటారు, మళ్ళీ తర్వాత బయటకు పోయి మళ్ళీ 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా మళ్ళీ ప్రైవేటు ప్రాక్టీస్ అంతా నడుస్తుంటుంది అనమాట. ఇటువంటి కథలు చేస్తున్నారట. దీనికి సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది. 100% అలా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు నువ్వు బాగా అలసిపోతావు, బయట చేసేస్తే ఈడ చేసేస్తే అలసిపోతావు. అంటే ప్రభుత్వం హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇక సరిగ్గా చూడనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి బంద్ చేస్తే మంచిగా ఉంటుంది.
ఇక నిఖత్ ఫైనల్ పంచ్. నిఖత్ జరీనా ఈమె అసలు యాక్చువల్గా ఏవీ కాలేజ్ మా జూనియర్ ఈమె, అంటే ఇక్కడ ఏది దోమలగూడ ఉన్న ఏవీ కాలేజ్లో చదువుకున్నది డిగ్రీ, మా జూనియర్ ఉంటే. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏవీ కాలేజీలో చదువుకున్నాడు. అంటే మాకు ఇక సూపర్ సీనియర్ ఎంతనో కానీ ఆయన వాళ్ళ బ్యాచ్మేట్స్ కూడా నాతో టచ్లో ఉంటారు. అంటే ఇక్కడ నిఖత్ జరీన్ మొత్తం మీద వరల్డ్ ఏది బాక్సింగ్ సంబంధించి ఫైనల్కి చేరుకుందంట. నిజంగా కప్పు తీసుకురావాలని చెప్పేసి కోరుకుందాం. గతంలో కూడా ఈమె కప్పు తీసుకొచ్చింది. వరల్డ్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో మన బాక్సర్లు పతకం పంచి కురిపిస్తున్నారు. అయితే తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్, ఈమెది నిజామాబాద్ డిస్టిక్. అయితే ప్రత్యేకంగా ఈమె ఇట్లా బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం ఇక్కడ దోమలగూడకు వచ్చేసి వాళ్ళ కుటుంబం ఇక్కడనే ఉండి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి తర్వాత ఏవీ కాలేజీలో చదువుకొని డిగ్రీ చేసి అట్లా మంచిగా ఎదిగింది ఆమె. తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్, తర్వాత జాస్మిన్ లంబోరియా, తర్వాత జాదుమణి సింగ్ ఫైనల్ బెర్తులు ఖరారు చేసుకున్నారు. గురువారం జరగనున్న పసిడి పోరులో 15 మంది ఇండియన్స్ గోల్డ్ మెడల్ కోసం పోటీ పడుతున్నాడు. మంచిగా నిజంగా 15 మంది పోతున్నాడే గ్రేట్ అసలు. షాండ్ బజార్లతో తక్కువ ధరకే ఇసుక టీజీఎండిసి ద్వారా అందజేస్తున్నామని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి అంటున్నాడు. బీఆర్ఎస్ లీడర్లు ఇసుక దందాతో కోటి రూపాయలు కొల్లగొట్టినరు. మేము అధికారంలోకి రాగానే, నిజంగానే వాస్తవమే అది, గతంలో మేము అధికారంలోకి రాగానే ఈ దందాపై ఉక్కుపాదం మోపినాం. ఇసుక రాయల్టీని నిరుటి కన్నా 18% అధికంగా వసూలు చేసినాం. ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఫ్రీగా ఇసుక ఇస్తున్నామంటారు కానీ మరి పైసలు తీసుకుంటారట, చూడరు. అది కూడా ఎకరాకు 12 క్వింటాల పత్తి కొనేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని వెల్లడు. 7 క్వింటాలే కొంటానికి కేంద్రం చెప్తుంది. ఇదో పరిశాన్ ఉన్నది. మంచిర్యాల జిల్లా బసవరావుపేటలో షాండ్ బజార్ ప్రారంభం. కిష్టంపేట రైతు వేదిక వద్ద ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన నిన్న మంత్రి వివేక్ వెంకటస్వామి. టీజీఎండిసి ఆధ్వర్యంలో షాండ్ బజార్లు ఏర్పాటు చేసి తక్కువ ధరకే ఇసుక అందిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇంటి నిర్మాణాలకు సులభంగా ఇసుక దొరికేలా చేయడం, ఇసుక అక్రమ రవాణాను అరికట్టడం కోసం ఈ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. అయితే బుధవారం మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేటలో షాండ్ బజార్ను ఆయన నిన్న ప్రారంభించాడు. ఇండియాలో మరిన్ని సూసైడ్ అటాక్స్కు జైషే కుట్ర చేస్తూ ఉందంట. జైషే మొహమ్మద్ అని చెప్పేసి వాడు ఉగ్రవాద సంస్థ. అది ఈ కొడుకులు మొత్తం పాకిస్తాను దాని వెంట సపోర్ట్ తోటి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ ఫరీదాబాద్లో ఒక యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఈ లంగా కొడుకులు కూడా వాళ్ళు కూడా ఉగ్రవాదులుగా మారిపోయారు. మొన్నాడ ఏది ఢిల్లీలో బాంబు పేలుడు జరిగింది కదా, కార్ బాంబు, దాంట్లో చచ్చిపోయినోడు, చంపేసినోడు, ఆ పేల్చినోడు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నట్టు వాడు. మరి వీళ్ళ కథ ఏందో ఈ లంగా కొడుకులది. ఆన్లైన్లో వివరాలు సేకరణ. సదాపే యాప్కు ఒక్కొక్కరు 6,400 రూపాయలు పంపాలని డిమాండ్ చేస్తున్నారట. నిధులతో ముజాహిద్దీన్కు షూ, టెంట్ కొనుగోలుకు నిర్ణయమట. వాళ్ళకన్నీ సమకూర్చాలని. ఇక వింటర్ కిట్ స్పాన్సర్ చేయాలని వెల్లడి. మహిళలతోనూ ఆత్మాహుతి దాడులు చేసేందుకు జైషే మొత్తం ప్లాన్ చేస్తుందట. చనిపోయిన కాంట్రాక్టర్ పేరుతో లేని పేషెంట్లకు తిండట. చూసుకోయిగా అంటే చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బిడ్డడు పాలిచ్చిందంట. బర్రె చచ్చిపోయింది, ఆ బర్రె ఎంత ఉంటుందో తెలియదు. తర్వాత బుడ్డి పలిగిపోయింది. ఆ బుడ్డి మరి చిన్న బుడ్డ, పెద్ద బుడ్డ, ఏం బుడ్డ, బుడ్డి కూడా పలిగిపోయింది. చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డడు పాలిచ్చింది అన్నట్టు చచ్చిపోయిన కాంట్రాక్టర్ పేరుతోటి లేని పేషెంట్లకు తిండి పెట్టినట్టుగా మొత్తం ఏవి వసూలు చేసేసిరట. ఎక్కడ బోగస్ కేస్ షీట్లతో భారీ దోపిడీ. విజిలెన్స్ ఎంక్వైరీలో వెల్లడి. ఎర్రగడ్డ ఆయుష్ హాస్పిటల్లో బయటపడ్డ డైట్ కుంభకోణం. 10 మంది డాక్టర్లు, అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతుందట. చూసుకోరి, డాక్టర్లు లేరు ఇక్కడ, కాంట్రాక్టర్ ఏమో చచ్చిపోయినట్టు కాంట్రాక్టర్ పేరు మీద పేషెంట్లు లేరు, పేషెంట్ల పేరు మీద మంచిగా తిన్నారంట లెక్క. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆయుష్ హాస్పిటల్లో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. రోగులకు ఇవ్వాల్సిన ఆహారంలో భారీ స్కామ్ జరిగినట్టు తేలింది. డైట్ కమిటీ లేకుండానే సాగిన వ్యవహారంపై విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి కాగా బోగస్ కేస్ షీట్లతో అధికారులు భారీగా దోపిడీ చేసినట్లు బయటపడ్డది. ఇక శనివారం చనిపోయినటువంటి కాంట్రాక్టర్ పేరుతో ఆయుష్ హాస్పిటల్ అధికారులు బిల్లులు కాజేసినట్లు గతంలో ఆరోపణలు వచ్చినాయి. అవన్నీ కూడా తేలుతున్నాయట లెక్కలు. ఇంత లంగాలు ఉన్నారు చూడరు. ఇక యూనివర్సిటీలకు ఫారెన్ లుక్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఒక మంచి పరిణామం. నిజంగా ఇది చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.
గతంలో ఎప్పుడో చేయాల్సింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్ట అయింది ఉస్మానియా యూనివర్సిటీ, ఇటు కాకతీయ విశ్వవిద్యాలయం, తెలంగాణలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు. ఈ విశ్వవిద్యాలయాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, అవసరం ప్రభుత్వాలపైన ఉంటుంది. కానీ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి విద్యార్థులకు కనీసం ఏం చేయకుండా, కనీసం ఇప్పుడు పిహెచ్డి స్కాలర్లకు ఉన్నటువంటి ఏదైతే నాన్ నెట్ ఫెలోషిప్ ఉంటుందో ఆ ఫెలోషిప్ నెలకు 10,000 రూపాయలు వస్తుండే. ఆ ఫెలోషిప్ను కూడా ఖతం చేసేసింది గత ప్రభుత్వం. తర్వాత ఇప్పుడన్నా ఈ ఫెలోషిప్ని, అంటే ఎవరైతే పరిశోధకులు ఉంటారో, పిహెచ్డి స్కాలర్స్ ఉంటారో, నేను కూడా పిహెచ్డి స్కాలర్ ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో, కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బీకింది అంత కథం. కాబట్టి యూనివర్సిటీలకు మహర్దశ తేవాల్సినటువంటి అవసరం 100% ఉన్నది. ఇది మంచి పరిణామం. తొలుత మోడల్ వర్సిటీలుగా ఓయూ, తర్వాత జేఐటీని తీసుకుంటారట. వాటిలో ఆక్స్ఫర్డ్, స్టాన్ఫర్డ్ రేంజ్లో ఫెసిలిటీస్ కల్పిస్తారట. ఒక్కో వర్సిటీకి 3 ఏళ్లలో 200 కోట్ల రూపాయలు. కేజీ టు పీజీ అన్నీ ఇక ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్లే. రూమ్లో 3 స్టూడెంట్లు ఉండాలంట. హాస్టల్లో వాషింగ్ మిషన్లు పెడతారంట, ఎందుకంటే బట్టలు ఉతుకోవడం కష్టమవుతుందని. ఇక తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ 2025-47లో కీలక ప్రతిపాదనలు చేసినట్టు. ప్రతిపాదనల వరకు కాదు, ఇది కార్యరూపం దాల్చాలి, వీటిని అమలు చేయాలి. ప్రభుత్వాలు దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే పరిశోధనలు జరిగితేనే కదా కొత్త ఆవిష్కరణలు వచ్చేది. ఏమైనా శాస్త్ర సాంకేతిక పరిశోధనలు జరిగితే కొత్త ఆవిష్కరణలు వస్తాయి, మంచి జరుగుతుంది సమాజానికి. కాబట్టి యూనివర్సిటీలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది, ప్రజలపైన కూడా ఉంటుంది. సత్యసాయి జీవితం వసుదైక కుటుంబం. భగవాన్ ప్రేమ, సేవ కోట్ల మందిని ప్రభావితం చేసిందని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. పుట్టపర్తి ఓ ఆధ్యాత్మిక భూమి, లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని సాయి ప్రబోధించేవారు. దేశంలో ఎక్కడ ప్రకృతి వైపరీత్యం వచ్చినా సేవాదళ సభ్యులు ముందుంటారని వెల్లడి. సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు హాజరు. 100 రూపాయల నాణ్యం, పోస్టల్ స్టాంపులు రిలీజ్ చేసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇక అటెండ్ అయినటువంటి సీఎం చంద్రబాబు, క్రికెటర్ సచిన్, తర్వాత నటి ఐశ్వర్య, వీళ్ళందరూ కూడా వచ్చేసింది. డాక్టర్లు వచ్చినట్టు. డాక్టర్ మహేందర్ హన్మకొండ నుండి. ఓకే, చెప్పండి. మన స్టేట్లో 17,000 మంది ఎంప్లాయీస్, 17,000 పైకి చీలకు ఎంప్లాయీస్ ఉన్నాం సార్. గత 2 నెలల నుండి దసరా పండుగ కానీ, దీపావళి పండుగ కానీ సాలరీస్ పడలేదు. ఈ నెలతోని 3వ నెల జీతం పడలేదు సార్. ఎక్కడ పనిచేస్తారు? మేము ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ సార్. మొత్తం వివిధ డిస్ట్రిక్ట్లలో వర్క్ చేస్తున్నాం. పల్లె దవాఖానలో, పిహెచ్సిలలో, యూపీహెచ్సిలలో, బస్సీ దవాఖానలో, అన్ని గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మేము. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు సమాన పనికి సమాన వేతనం రావాలి. సెంట్రల్ ఏమో 60% సాలరీ ఇవ్వాలి, స్టేట్ 40% దానికి యాడ్ చేసి ఇవ్వాలి. బట్ సెంట్రల్ ఏదైతే ఇస్తున్నారు 60% మాత్రమే ఇస్తున్నారు, స్టేట్ వాళ్ళు ఇవ్వాల్సిన 40% ఇవ్వాలి. మళ్ళీ అలాగనే ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్కి ఎవ్రీ ఇయర్ 5% ఇంక్రిమెంట్ అనేది పెరగాలి. ఎవ్రీ 4 ఇయర్స్కి లాయల్టీ బోనస్ అనేది పెరగాలి. అలాగనే మా దాంట్లో యాక్చువల్గా మన తెలంగాణలో మెడికల్ డిపార్ట్మెంట్లో 80% ఫీమేల్ స్టాఫే ఉంటారు సార్. అందులో ఏఎన్ఎంస్ కానీ, డాక్టర్స్ కానీ, వివిధ రకాలుగా స్టాఫ్లో 80% మంది మహిళలే వర్క్ చేస్తారు. వాళ్ళకి 180 రోజుల పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ లేవు సార్. వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెంట్ అయిపోతే వాళ్ళకి 6 నెలల 9 నెలల ఎన్ని రోజులు పోతే వాళ్ళకి అన్ని రోజులు జీతం కట్ అవుతుంది. వాళ్ళకి పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ అని వాళ్ళకి జీతం రాదు అటే. వాళ్ళు దూర ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాలలో వర్క్ చేస్తారు మళ్ళీ. సో అయినా కూడా ఇవి గుర్తించట్లేదు. సో ఇవి మన ఎప్పటి నుంచి ఇట్లా ఇవ్వట్లేదు. వాళ్ళు గత 26 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నారు. మేము డాక్టర్స్ వచ్చేసి మేము 5 సంవత్సరాలు అవుతుంది మేము జాయిన్ అయ్యి. మాకు డాక్టర్లు కూడా కాంట్రాక్ట్ పోస్టులు భర్తీ చేస్తాం. తర్వాత ఇంకేదో ఇప్పుడు డాక్టర్లే లేరు అంటే యాక్చువల్గా డాక్టర్లే దొరుకుతలేరు మాకు భర్తీ చేయడానికి అని చెప్పి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని వాళ్ళు రొటేట్ చేస్తున్నారు సార్. రొటేట్ చేస్తారు. ఏదైనా క్యాంప్ పడితే మమ్మల్ని తీసుకుపోతారు. మేడారం జాతర వస్తుంది, మమ్మల్ని ఇక్కడికి వెళ్ళి తీసుకుపోతారు. అవును, అగ్వ దొరుకుతారు కాబట్టి సార్. సార్ నా పేరు డాక్టర్ శ్రీనివాస్, సిద్దిపేట డిస్టిక్ నుంచి సార్. అయితే ఇది ఏంటిదంటే సార్ 2021లో పల్లెలకు కూడా వైద్యం అందాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ పల్లె దవాఖాన అనే ఒకటి స్కీమ్ తీసుకున్నారు సార్. అదే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ అని అంటారు. మన దగ్గర ఇక్కడ తెలంగాణలో పల్లె దవాఖాన అంటారు సార్. అయితే మొత్తం 3,500 మంది డాక్టర్లను రిక్రూట్ చేశారు పల్లెలలో. ఒక డాక్టర్ కింద 5 గ్రామ పంచాయతీలు ఉంటాయి సార్. 5 గ్రామ పంచాయతీలు, ఆ 5 గ్రామ పంచాయతీల హెల్త్ గురించి మొత్తం చూసుకోవాల్సింది, హెల్త్ వెల్నెస్ గురించి చూసుకోవాల్సింది ఈ డాక్టర్ మీదనే బాధ్యత ఉంటుంది. ఈ డాక్టర్ కింద ఆ ఏఎన్ఎం గారు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, ఏఎన్ఎంలు ఉంటారు, ఆశా వర్కర్లు ఉంటారు, అందరూ ఉంటారు సార్. ఇది మేము పల్లెలకు పోయి ఎక్కడనో సుదూర ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాలకు పోయి
లోపల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేని దగ్గర మేము పనిచేస్తూ ఉంటే అసలు 2-3 నెలల నుంచి జీతాలు ఇయ్యక మాకు ఏ బోనస్లు జీతాలు లేవా? జీతాలు లేవు. ఇప్పుడు 3 నెలల నుంచి జీతాలు లేవు సార్. ఏమంటారు అడిగితే? ఇస్తాం. IFMIS అని ఆన్లైన్ డేటా ఇంకా దొరకట్లేదు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ డేటా దొరకట్లేదు, అది దొరకలేదా? డేటా దొరకట్లేదు. అది ఏదో ఒకటి చెప్పేస్తున్నారు సార్, ఏదో ఒకటి చెప్పేస్తున్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ. దసరా పండుగ రోజే మాకు జీతాలు లేవు. 17,000 మంది NHM ఉద్యోగులకు అసలు దసరా పండుగ రోజే జీతాలు లేవు. 3 నెలల నుంచి జీతాలు లేవు. అసలు ఈ వైద్యం వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు వచ్చి కరోనాలో మీరు అది చేసిండ్రు ఇది చేసిండ్రు అని. IFMIS పోర్టల్లో నమోదు చేయని వారి సంఖ్య 2,191 మంది. నేటికి పూర్తి చేయని ఆర్థిక శాఖ పూర్తి చేయాలని విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఇంట్లో లంగా కథలు నడుస్తున్నాయట. అంటే ఇప్పుడు మీ డాక్టర్లకు సంబంధించి ఇప్పుడు వైద్య శాఖ ఒకటే కాదు. ఈ విషయం ఏంటంటే జీతాలు తీసుకుంటున్నారు, అంటే జీతాలు తీస్తున్నారు వీళ్ళు, ఎవరు ఆఫీసర్లు తీస్తున్నట్టుగా అలా చూపిస్తున్నారు లెక్కలు. కానీ ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నారంటే ఆధార్ కార్డులు పెట్టేసేయాలి, తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ID కార్డులు పెట్టాలనేటువంటి కొత్త నిబంధన తీసుకొచ్చారు. అట్లా తీసుకొస్తే నిజంగా ఎవరైతే పని చేస్తున్నారో ఆ పని చేసేటోళ్ళందరికీ 100% ఇవ్వాల్సిందే. కానీ వీళ్ళు ఇప్పుడు ఇచ్చేటోళ్ళకేమి ఇస్తలేరు, నిజంగా పని చేసేటోళ్ళకేమి ఇస్తలేరు. ఇక పేర్లు పెట్టేసి ఉట్టినే పేర్లు పెట్టేసి ఈయన రామయ్య ఉన్నాడు, ఎల్లయ్య ఉన్నాడు, మల్లయ్య ఉన్నాడు, పుల్లయ్య ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ పేర్లు పెట్టేసి ఉట్టిగానే వసూలు చేసేసి జైలు వేసుకున్నారంట. ఆ కథ తేలుతుంది అనమాట. కానీ దారుణం అసలు యాక్చువల్గా 3 నెలల నుంచి జీతం లేకపోతే వాళ్ళు ఎందుకు పని చేస్తారు? తర్వాత పబ్లిక్ కోసము. అంటే ప్రభుత్వ ఏది హాస్పిటల్స్ మంచిగా ఉండాలంటే ఇంకెట్లుంటాయి, ఇంకా ఏ విధంగా ఉంటాయి? సేవలు ఎట్లా అందిస్తారు? 78 క్యాడర్స్ ఉన్నాయి సార్, వివిధ స్టేజ్లలో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి రాలేదు. 17,500 పైచిలుకు ఎంప్లాయీస్ కి ₹1 పడలేదు ఇప్పటివరకు. అందరూ రోడ్ ఎక్కినాం సార్. వాళ్ళ కోటి కమిషనర్ ఆఫీస్ లో నిన్న వాళ్ళు ఏదో ఏది ఇక్కడ స్టాఫ్ నర్సు ఉద్యోగాలు అంటే నర్సింగ్ ఆఫీసర్ రిజల్ట్ ఇవ్వలేదంట. రిజల్ట్ ఇవ్వలేదని చెప్పేసి నిన్న DMHO దగ్గర 9 నెలల దగ్గర అవుతుంది సార్, వాళ్ళకి రిజల్ట్ ఇవ్వలేదు. 9 నెలలు అయిపోయిందంట. వాళ్ళు నిన్న వచ్చి అది ఆగమాగం ఉన్నది వాళ్ళ బాధ. ఏమే వస్తున్నాయి అన్నీ. వాళ్ళు నిన్న మొత్తం DMHO ఆఫీస్ దగ్గరికి వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. ఇది అదే వీళ్ళదే ఇది. ఇట్లున్నది పరిస్థితి వాళ్ళది. మరి ఇట్లా ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది అర్థమైతలేదు అసలు యాక్చువల్గా ప్రభుత్వం. మేము ప్రతిరోజు ఫోన్ చేస్తున్నాం సార్, మళ్ళీ NHM ఆఫీస్కి ఎవరికొకరు ఫోన్ చేసి మేము వెంటనే ఏంది పరిస్థితి అంటే ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, మాపు వస్తుంది అంటే మేము స్ట్రైక్ నోటీస్ ఇచ్చిన ప్రతిసారి అంటే ఏమంటారు ఈ 2 రోజులు అంటే ఈ ఉద్యోగులు ఉన్నట్టు ప్రభుత్వం తెలియదు అంటుంది. అది ఎంత నవ్వొచ్చే విషయం చూడు. దేంతో ఉన్న వాళ్ళని కూడా అర్థమవుతలేదు. కాదు ఇప్పుడు వాళ్ళు అసలు యాక్చువల్గా వాళ్ళు ఉంటేనే కదా ఇప్పుడు హాస్పిటల్ గ్రామీణ ప్రాంతాల్లో కానీ అంతా కానీ అవి నడుస్తున్నాయి. మరి నడుస్తున్నప్పుడు మాకు ఉద్యోగాలు ఉన్నారని తెలియదు, మాకు లెక్కలు తెలుస్తలేమంటే ఇక మేము ఎందుకున్న పీకనే కాయ ఉన్నది గడ్డి విక్తురా ఏమన్నా ఆఫీసర్లు ఏమన్నా పిచ్చి పిచ్చి లెక్కలు కాకపోతే ఇవేంటి? 17,000 మంది మొత్తం 3 నెలల నుంచి జీతం లేకుంటున్నారంటే వాళ్ళు ఏమన్నా మళ్ళీ లక్షల జీతాలు ఏమైనా వచ్చేటోళ్ళు అంటే అట్లా కాదు లెక్క. వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం అంటే సమాన పనికి సమాన వేతనం లేదు. సుప్రీం గైడ్లైన్స్ ఇప్పుడు గవర్నమెంట్ అధికారులకు ఉన్న జీతం వీళ్ళకు ఉంటుందా అంటే అందులో సగంలో సగం కూడా ఉండదు లెక్క. ఆ ఉన్న జీతం కూడా ఈరా నాయన అంటే ఆ జీతం కూడా లేదంటే మరి ఎట్లా బతుకుతారు, ఏం కథ? మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు మేము వైద్య రంగాన్ని అద్భుతంగా చేస్తాం, ప్రజలకు మంచిగా సేవలు అందిస్తాం, తర్వాత మేము ప్రజలను మంచిగా చూసుకుంటాం, మేము ఇవన్నీ చేస్తామని చెప్పేసి డైలాగులు ఎప్పుడు తప్పితే ఇది కరెక్ట్ కాదు ఇది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన 100% ఆలోచించాలి. తర్వాత ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. దృష్టి పెడుతున్నారని చెప్తున్నారు, కొన్ని విషయాల్లో పెడుతున్నట్టు సంతోషం. కానీ వీళ్ళకి సంబంధించి మరి ఇప్పుడు ఈ డాక్టర్లకు కానీ లేకపోతే ఈ సిబ్బందికి కానీ జీతాలు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? కాబట్టి 100% దీని మీద ఏది దృష్టి పెట్టి 100% వాళ్ళు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉన్న జీతాలు. తర్వాత ఇంకా పోస్టులు ఏమున్నాయి ఆ పోస్టులు వీళ్ళతో భర్తీ చేసి పడేసేది. ఆ కాంట్రాక్టింగ్, అవుట్ సోర్సింగ్ ఇంకేం రోల్ చేస్తారు ఇంక ఇట్లా? ఇప్పుడు మాకు దొరకలేండి, డాక్టర్లే దొరకలేరు MBBS, ఎందుకంటే ప్రైవేట్ పోవడానికి ఇష్టపడుతున్నారు డాక్టర్లు. ఎందుకంటే ప్రైవేట్ పోతే ఏమవుతుందంటే బాగా పైసలు వస్తాయి, ఈడనైతేనో జీతమే వస్తుంది, ఆడనైతే ఎన్ని చేసుకుంటే అంత జీతం కూడా వస్తలేదు. అదే కదా సార్, ఇప్పుడు ఈ జీతం ఇవ్వకపోవడం వల్ల చిరాకులేసి వెళ్ళిపోతారు. అందుకని కాబట్టి దీనిపైన దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి.
ఏం లేదు సార్, మా డిమాండ్స్ ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్ 17,000 మంది ఏదైతే ఈరోజు కోటి దగ్గర మహాధరణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈరోజు. సో ఏంటిదంటే మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్ దగ్గర ఎన్హెచ్ఎం ఆఫీస్ దగ్గర ధర్నా చేపడుతున్నాము. కాబట్టి మా ఎన్హెచ్ఎం ఎంప్లాయీస్కి రావాల్సిన ఇయర్లీ 5% ఇంక్రిమెంట్, లాయల్టీ బోనస్, సమాన పనికి సమాన వేతనం ఇవన్నీ ఇచ్చి ప్రభుత్వం మాకు ప్రోత్సాహం చేస్తేనే మేము పల్లెల్లోకి వెళ్ళి వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇట్లా సతాయిస్తూ ఉంటే ఎవరిదాళ్ళు పెద్దగా ఈ ఆన్లైన్ వర్కులని పెద్ద చాలా బర్డెన్స్ చేస్తున్నారు. ఇలానే చేస్తూ ఉంటే మాత్రం మేము నిరవధిక సమ్మె చేస్తాము. అవసరమైతే కమిషనర్ ఆఫీస్ని మొత్తం నిర్బంధం చేసి పడేస్తాము. 17,000 మంది, అసలు ఈ 17,000 మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయకుంటే అసలు ఎలాంటి కార్యక్రమం ముందుకు సాగది. ప్రజలకు ఏం చెప్తారు అట్లా చేయకపోతే? ప్రభుత్వాలు చెప్పాలి కదా వైద్య సేవలు ఆగిపోతే వాళ్ళే ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇకనైనా గవర్నమెంట్ ఒకసారి సీఎం సార్ ఒకసారి మా గురించి ఆలోచించాలి సార్. మీరు అందరి గురించి ఆలోచిస్తున్నారని అంటున్నారు, మా గురించి కూడా ఆలోచించాలి దయచేసి కొంచెం. ఓకే థ్యాంక్ యూ. అక్కడ ఇచ్చేసి ఇగో ఇది పరిస్థితి. అలా డాక్టర్లకు కూడా జీతాలు ఇస్తలేరట. ఏడవుతుంది ఏం కథ? మళ్ళీ ప్రభుత్వ హాస్పిటల్ మంచిగా చేస్తాం మేము, సర్కారు దవాఖాన మంచిగా చేస్తాం అంటే ఇక ఏడ మంచిగా చేసినట్టు. ఉన్నోళ్ళకు కూడా ఇప్పుడు 5 ఊర్లకు ఒక్క ఉన్నారట, ఆ ఒక్కరికి కూడా జీతం ఇస్తలేరు. పరిస్థితికి అట్లా అయింది. వీళ్ళేమో ఇగో నర్సింగ్ స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్స్ రిజల్ట్ ఇవ్వాలని చెప్పి 9 నెలలు అయినట పరీక్ష పెట్టి ఇస్తలేరని వాళ్ళు బాధ. ఉన్నది బాధలు, ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఒకసారిగా కొంచెం సత్యసాయికి సంబంధించిన వార్త అట్లా కనిపిస్తూ ఉంటే, ఇక చనిపోయిన కాంట్రాక్టర్ పేరుతోటి ఇట్లున్నదంట లెక్క. ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆయుష్ హాస్పిటల్లో భారీ అక్రమాలు వెలుగు చూసినాయని చెప్పేసి ఇది వార్త కనిపిస్తూ ఉంది. యూనివర్సిటీలకు ఫారెన్లకు రావాలని చెప్పి చూస్తున్నారు, మంచి పని చేస్తున్నారు. ఈ పని తొందరగా కంప్లీట్ చేయండి. ఇది ఇక హిందుత్వంతోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం, నా నోటి నుంచి హిందుత్వం ఆగిపోతే నా శ్వాస ఆగిపోయినట్టే అని చెప్పేసి మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. కేంద్ర మంత్రి, హిందుత్వం వల్లే జిహెచ్ఎంసీలో 4 నుంచి 48 సీట్లు గెలిచాం, కేంద్రం అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నా ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓటేయట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నాడు బండి సంజయ్. హిందుత్వానికి సంబంధించే మాట్లాడుతున్నాడు. తర్వాత దానివల్లనే మేము గెలిచినాం కాబట్టి దాని మీదే ఉంటామని చెప్పేసి చెప్తున్నాడు బండి సంజయ్. ఇగో ఐబొమ్మ రవి సినిమాలు పైరసీ చేయడం ఎంత తప్పో సినిమా టికెట్లు 1000 రూపాయలకు కూడా అమ్మడం అంతే తప్పని ఆడియన్స్ అంటున్నారు సార్ అంటున్నారట. ఎవరైనా డైరెక్టర్ని వెళ్ళారు ఉంటారు సినిమా వాళ్ళని. ఇప్పుడు ఐబొమ్మ రవి తప్పు అని చెప్పేసి అంటున్నారు, మంచిగా ఉన్నది. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా రేట్లు పెంచుకుంటే ఏం చేయాలి? పరిస్థితి ఏం కావాలి? టికెట్ల రేట్లు పెంచి తర్వాత సినిమా థియేటర్కి పోతే ఇక లీలకు కూడా 100-150 రూపాయలు అంటే ఎట్లుంటారు నాయన? లీలా బాటిల్కు, వాటర్ బాటిల్ కూడా ఏది కొన్నా సామాన్యుడు సినిమా పోలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకని ఐబొమ్మ కావాలని కోరుకున్నారు. అది మంచిగా చెడు పక్కకు పెడితే మీరు కూడా అవి బంద్ చేసుకుంటే ఇది బంద్ అవుతుంది. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే హంతకుడిని పట్టించిన ల్యాప్టాప్ అంట. అమెరికాలో ఏపీ మహిళ హత్య కేసులో ట్విస్ట్. 2017లో ఆమెతో పాటు కుమారుడి హత్య. తొలుత భర్తపై అనుమానం వచ్చిందంట, విచారణ చేసిండ్రు. భర్త సహోద్యోగి హమీద్ హత్య చేసినట్టుగా తాజాగా గుర్తించిండ్రు. ల్యాప్టాప్పై అతడి డిఎన్ఏను కనుగొన్న అధికారులు. హత్య తర్వాత భారత్కు వచ్చేసిన హమీదు అతన్ని అప్పగించాలని చెప్పేసి అమెరికా అధికారులు అడుగుతున్నారంట. నర్రా శశికళ తర్వాత అనీష్ సాయిని ఇద్దరిని చంపేసినట్ట వాడు హమీద్ అంటుడు. వెస్ట్ ఫెలో. నేటి నుంచి ఓటర్ల జాబితా సవరణ. 23న తుది జాబితా ప్రకటిస్తారట. షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇటు 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల. వచ్చే నెల 2వ వారంలో పోలింగ్ ఉంటుందట. ఇక 2 దశల్లోనే ఎన్నికలు ఉండే అవకాశం. ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ల నియామకం. ఇక ఇవాళ జిల్లా కలెక్టర్లు పోలీస్ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ చేస్తారట. మొదటి వారంలో జిల్లాల పర్యటనకు సీఎం పోతా ఉన్నాడు. ఎందుకంటే ఈ సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా, అందుకని ఫస్ట్ వీక్లో జిల్లాలకు వెళ్ళి మరి ప్రచారం చేస్తాడో ఏం చేస్తాడో చూడాలి.
పంచాయతీ ఎన్నికల సమరానికి ఈ నెలలోనే షెడ్యూల్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26న షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలుస్తోంది. అనంతరం నోటిఫికేషన్ విడుదల, నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయి డిసెంబర్ 2వ వారంలో పోలింగ్ జరుగుతుందని అంచనా. అయితే దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. పంచాయతీలు వార్డుల వారీగా ఒక ఓటర్ జాబితాను మరోసారి సవరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకు గాను గురువారం అంటే ఈ నెల 20 నుంచి 23 వరకు గ్రామాల్లో ఓటర్ జాబితా సవరణ కోసం బుధవారం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం గతంలో వెల్లడించినటువంటి జాబితాలో నమోదు కాకుండా ఇటీవల కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఇదివరకు ఉన్న వాటిలో తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణను గురువారం చేపట్టనున్నారు. ఏమైనా తప్పులు పిప్పులు ఉంటే ఏమైనా చేస్తారట, దానికి సంబంధించి నడుస్తుందట. మరి చూడండి, అది కూడా. మరో 7 ఎన్కౌంటర్, మారేడుమిల్లిలోనే మళ్ళీ ఎదురు కాల్పులు, మృతులంతా హిడ్మా దళ సభ్యులే. వారిలో టెక్ శంకర్ అలియాస్ జోగారావు. ఇక 37 ఏళ్ల క్రితం సిక్కోల్ నుంచి ఉద్యమంలోకి ఏఓబి సారథ్యం వహించిందంట జోగారావు. మిలిటరీ టెక్నికల్ రంగాలపై పట్టున్నది ఈయనకు. ఆయన్నే టెక్ శంకర్ అంటారు. ఆయన్ని చంపేసిరట. పోస్ట్ మార్టం కోసం నక్సల్స్ మృతదేహాలను తీసుకొచ్చిన రంపచోడవరం ఆసుపత్రి వద్ద బలగాలు. ఇందాక చూసినాం కదా విజువల్స్ అవి. విద్యుత్తుపై ఫోకస్, 24న ప్రత్యేకంగా భేటీ కానున్న కేబినెట్. కొత్త డిస్కంల ఏర్పాటు, విద్యుత్ డిమాండ్, థర్మల్ ప్లాంట్లు, రాజధానిలో భూగర్భ కేబుల్ లైన్లపై చర్చించనున్న మంత్రివర్గం. ఇక కొత్త సంస్కరణలపై మంత్రులకు సమావేశంలో వివరణ. 59,671 కోట్ల మేర నష్టాల్లో 2 డిస్కంలు ఉన్నాయి. వాటి పరపతి పెంచడానికి కొత్త డిస్కంల ఏర్పాటు, ఇక గ్రిడ్ రక్షణ కోసం కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణం అని చెప్పి చెప్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇవి ఇక అగ్రనేతలే లక్ష్యంగా ప్రణాళిక, కేంద్ర నిఘా వర్గాల ఆపరేషన్. ఇక తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ పోలీసులతో కలిసి అడవుల జల్లెడ పడుతున్నట. మావోయిస్టుల కొంప ముంచిన డ్రోన్లు, పోలీసుల అదుపులో తిరుపతి ఉండడని చెప్పేసి ఆ ఆందోళనలో కుటుంబ సభ్యులు అంటున్నారు. మరి ఏందో తెలియదు. అది వాళ్ళేమో ఇచ్చిపెట్టరు అంటున్నారు. మరి కోర్టు తీర్పులకు విరుద్ధంగా చట్టాలా? అలా చేయడానికి వీల్లేదు. కోర్టు తీర్పులను పార్లమెంటు పక్కన పెట్టలేదు. ట్రైబ్యునల్ల సంస్కరణల చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇక చట్టంలో కీలక నిబంధనలను కొట్టేస్తూ తీర్పునిచ్చింది. గతంలోనూ కేంద్రంపై జస్టిస్ గవాయ్ ఫైర్ అయ్యిండు. రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టత ఇస్తుందట. ఏంది, 3 నెలలు మీ దగ్గర పెట్టుకుంటారా, నెల రోజుల దగ్గర పెట్టుకుంటారా, మొత్తం దగ్గర పెట్టుకుని కూర్చుంటారా అనేటువంటి విషయం పైన. ఏది ఇక్కడ అసెంబ్లీలో ఆమోదించినటువంటి బిల్లులకు సంబంధించి ఇక్కడ గవర్నర్లు కానీ అటు రాష్ట్రపతి కానీ అట్లనే పెట్టుకుని కూర్చుంటే మంచిది కాదు అనేటువంటిది సుప్రీంకోర్టు చెప్పింది. లేదు మేము పెట్టుకొని కూర్చునే అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంటా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలేమో లేదు సుప్రీంకోర్టు చెప్పిందే కరెక్ట్ అని రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇవాళ ఉంటుందంట స్పష్టత. చట్టసభలు ఆమోదించిన బిల్లుల ఆమోదం కోసం 3 నెలల గడువు విధిస్తూ మేలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 3 నెలల కంటే ఎక్కువ పెట్టుకోవడానికి వీల్లేదని. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి గడువు పెట్టడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. ఆర్టికల్ 143 కింద తిరిగి సుప్రీంని అభిప్రాయం కోరిన రాష్ట్రపతి ముర్ము తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం సమర్థిస్తూ పలు రాష్ట్రాల వాదనలు వినిపిస్తున్నాయి. తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఏం చేస్తారనే దానిపైన. ఒకవేళ దీనిపైన స్పష్టత వస్తే ఏది గవర్నర్లు తర్వాత ఏది రాష్ట్రపతి కానీ 3 నెలల కంటే ఎక్కువ పెట్టుకోవద్దు అనేటువంటి విషయం పైన సుప్రీంకోర్టు నిర్ణయం అదే తీసుకుందనుకో, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటే మన బిల్లులు పాస్ అయిపోతాయి ఆటోమేటిక్గా. గవర్నర్ దగ్గర పెట్టుకున్నాక నడవదిగా లెక్క, పాస్ అయిపోయినట్టుగా లెక్క చేస్తారు. ఆయన సంతకం పెట్టినా పెట్టకున్నా, రబ్బర్ స్టాంప్ వేసినా వేయకున్నా కానీ. ఏదా బీసీ బిల్లుకు సంబంధించి కానీ దానికి సంబంధించి సత్యసాయి విశ్వప్రేమకు ప్రతిరూపం, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అని బోధించారు. 140 దేశాల్లో కోట్ల మందికి బాబా బోధనలు వెలుగుబాట. సత్యసాయి శత జయంతి వేడుకల్లో ప్రధాని మోడీ మాట్లాడిండు. బాబా స్మారక నాణ్యం, తపాలా స్టాంపుల ఆవిష్కరణ, భూమిపై మనం చూసిన దైవం సత్యసాయి అని చెప్పేసి చంద్రబాబు అంటా ఉన్నాడు. నిన్న పుట్టపర్తిలో సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలు జరిగినాయి. పుట్టపర్తిలో సత్యసాయి బాబా మహాసమాధి వద్ద ప్రధాని మోడీ, బహిరంగ సభలో మోదీ మాట్లాడిండు. చంద్రబాబు కూడా నిన్న మాట్లాడిండు. అల్ ఫలాహ్ నుంచి 10 మంది పరారి, గాలిస్తున్న దర్యాప్తు సంస్థలు. ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలపై విచారణ చేస్తున్నట. పాక్లో యాప్ ద్వారా విరాళాలు సేకరించిన జైషే. ఇక అల్ ఫలాహ్లో 415 కోట్ల రూపాయల అక్రమాలు, నకిలీ గుర్తింపుతో ఫీజు వసూళ్లు, లెక్కల్లో విరాళాలుగా ఈడీ చెప్తా ఉంది. వర్సిటీ వ్యవస్థాపకుడు సిద్దికీకి 13 రోజులు రిమాండ్ విధించాడు. మంచి పని చేశారు.
మహిళల ఉన్నతే ప్రగతి. మహిళా సంఘాల ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్కు ఆన్లైన్ మార్కెటింగ్ కోసం అమెజాన్తో సంప్రదింపులు. ఆడబిడ్డలకు చీర సారే పెట్టడం తెలంగాణ సాంప్రదాయం. రాష్ట్రంలోని తోబుట్టువులందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు. మొదటి విడతగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల చీరల పంపిణీ. ఇక పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు 35 లక్షల చీరలు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మహిళా సంఘాలతో వీడియో కాన్ఫరెన్స్ ఇందిరాకు ఘనంగా నివాళులర్పించింది. నిన్న హిందువుల ఓట్లతోనే కేంద్రంలో బీజేపీ. ఇక వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడం వెనుక ఆ ఓట్లే కారణమని చెప్పేసి బండి సంజయ్ అంటుండు. బల్దియా ఎన్నికల్లో 48 స్థానాలు గెలవడం వెనుక హిందూ ఓటర్లే. హిందుత్వ నినాదంతోనే ఇంటింటికి మిగతా పార్టీలతోనూ జై శ్రీరామ్ అనిపిస్తాం. హుజూరాబాద్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈటల వ్యాఖ్యలకు కౌంటర్గా ఇక తప్పుడు ప్రచారం చేసే కేసులు, సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయొద్దు, బీఆర్ఎస్ కాంగ్రెస్లు బీజేపీని బదనాం చేస్తున్నాయని చెప్పేసి రామచంద్రరావు అంటున్నాడు. 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $3 ట్రిలియన్, జీడీపీకి రాష్ట్రం నుంచి 10% వాటా, తలసరి ఆదాయం రెట్టింపే లక్ష్యమంట. రాష్ట్రం 3 ప్రాంతాలుగా సుస్థిరాభివృద్ధి. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్. వచ్చే నెల 8-9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్లో ఆవిష్కరణ. ఏం చేయబోతున్నామో చెప్పేదే తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్. గ్లోబల్ సమ్మిట్ నాటికి రూపకల్పన పూర్తి చేయాలని చెప్పేసి సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పిండట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. ఇక దేవ్జీ ఎక్కడ తప్పించుకున్నారా లేక ఎన్కౌంటర్ చేయారా లేదా పోలీసుల అదుపులోనే ఉన్నారా? ఇప్పటికీ రాని స్పష్టత. తిరుపతి తమ వద్ద లేరని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఏడీజీ లడ్డా. అటు మావోయిస్టు పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాని వైనం. మరోవైపు దేవ్జీ నిన్ననే ఎన్కౌంటర్ అయినట్లు జరుగుతుందంట ప్రచారం. ఏమైందనేటువంటి విషయం పైన ఇంకా స్పష్టత రాలేదు. ఇక గజ ఏసీబీ పేరు చెప్తే వణుకు. ఒక్క ఏడాదిలోనే వందల కేసులు నమోదు. మండల స్థాయి అధికారులే మెయిన్ టార్గెట్ పెడుతున్నారట. ప్రభుత్వ శాఖల నుంచి ఉచితంగా అందాల్సిన సేవలకు అధికారులు లక్షల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నారు. నిర్భయంగా ఏసీపీని ఆశ్రయిస్తున్న బాధితులు యాంటీ కరప్షన్ బ్యూరో దాన్ని ఆశ్రయిస్తున్నట. పిటిషన్ వచ్చిన వెంటనే రంగంలోకి ఏసీబీ. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడుతున్న ఉద్యోగులు. తహసీల్, మున్సిపల్, పోలీస్ స్టేషన్లపై అవినీతి నిరోధక శాఖ రైడ్స్ పరంపర జరుగుతూ ఉంది. పైసా ముట్టేందుకు 1కి 10 సార్లు ఆలోచిస్తున్నట ప్రభుత్వ అధికారులు. చూసుకో, వరుస దాడులతో అధికారుల్లో గుబులు పుట్టుకుందట. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు గజగజ వణికిపోతున్నాయి. అవినీతి నిరోధక శాఖ పేరు చెబితే గుబులతో వణికి చస్తున్నాయి. వరుసగా ప్రభుత్వ ఆఫీసులపై ఇటు ఏసీబీ రైస్ చేస్తుండడంతో అధికారులు టెన్షన్ గురవుతున్నారు. ఒక్క ఏడాదిలోనే 100 మంది ప్రభుత్వాధికారులను ఏసీబీ ట్రాప్ చేసింది. అవినీతి నిరోధక శాఖ దూకుడు, ఏసీబీ సాధిస్తున్న సక్సెస్ రేట్ను చూసిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో ఉచితంగా చేయాల్సిన పనులకు లంచాలు అడిగేందుకు అధికారులు 1కి 10 సార్లు ఆలోచన చేయాల్సి వస్తుందట. మొత్తం మీద పడుతుందట. పడాలి. చాలామంది పైసలు లేకుండా నడుస్తుంది కథ. హిందుత్వమే నా శ్వాస. నన్ను కొందరు హిందుత్వం గురించి మాట్లాడుదంటున్నారు. హిందుత్వం మాట ఆగిపోతే నా శ్వాస ఆగిపోతుంది. మోడీ ప్రభుత్వం ముస్లింలు, క్రిస్టియన్ అనే తేడా చూపట్లేదు. ముస్లింలు బీజేపీకి ఎందుకు ఓటేయడం లేదు? 80% హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే తప్పేంది? తెలంగాణలో రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతాం. బీజేపీకి ఓటేసి గెలిపిస్తేనే పంచాయతీలు బాగుపడతాయని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. ఇక పోలీస్ కస్టడీకి ఐబొమ్మ రవిని తీసుకుపోయారట. నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 7 రోజులు కస్టడీకి కోరిన పోలీసులట. 5 రోజులకు మాత్రమే అనుమతి ఇచ్చిన కోర్టు. కస్టడీలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందట. కస్టడీ తీసుకుంటే జర ఇబ్బందే ఉంటుంది. దానం కడియం రాజీనామా. సుప్రీం హెచ్చరికలతో ఫిరాయింపుల విచారణ స్పీడప్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు రాజీనామా చేసే అవకాశం ఉందని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు దొరికిపోయారు. అంటే వీళ్ళు పార్టీ మారినట్టుగా ప్రూవ్ అవుతూ ఉంది. ఇప్పుడు దానం నాగేందర్ ఏమో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోయి ఆ తర్వాత ఎంపీగా కూడా పోటీ చేసిండు ఆయన. తర్వాత కడియం శ్రీహరి తన కూతురికి టికెట్ ఇప్పించుకొని, ఎంపీ టికెట్ ఇప్పించుకొని గెలిపించడానికి ఆయన ప్రయత్నం చేసిండు, ప్రచారం చేసిండు, అందులో పాల్గొన్నాడు. ఇద్దరు కూడా. నేటితో పూర్తి కానున్న 8 మంది ఎమ్మెల్యేల ఎంక్వైరీ. నోటీసులకు స్పందించిన దానం, కడియం వేటుకు ముందే రాజీనామా చేసే ఛాన్స్ ఉందంట. ఉప ఎన్నికలకు వెళ్లే యోచనలో 2 నేతలు. వారి బాటలోనే మరో 4 ఎమ్మెల్యేలు ఉన్నారంట. వారం రోజుల్లో స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారు వీళ్ళపైన. ఇవాళ తిరుపతికి రాష్ట్రపతి ముర్ము. మధ్యాహ్నం 3:25 రేణిగుంట ఎయిర్పోర్టుకు రాష్ట్రపతి. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ప్రెసిడెంట్.
రేపు శ్రీవారిని దర్శించుకోనున్న ముర్ము రేపు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్కు వస్తాడట తిరుగు ప్రయాణం. రైతుల పరిస్థితి దయనీయం. కాంగ్రెస్ వచ్చిన నుంచి ఇదే సిచ్యువేషన్. 3 రోజులు క్యూ లైన్లో ఉన్నా ఒక్క బస్తా దొరకలే. పంటలకు సరిపడా యూరియా లేక దిగుబడి తగ్గింది. ఇప్పుడు పండించిన పంట కొనే దిక్కులేదు. కొనుగోలు సెంటర్లు లేక అన్నదాతలు అవస్థపడుతున్నారు. సర్కారు బోనస్ ముచ్చటను ఎప్పుడో మర్చిపోయింది. అయితే రేవంత్ రెడ్డి ఎంత మాత్రం సోయి లేకుండా పాలన చేస్తుందని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అంటున్నాడట. బీహార్ సీఎం పదవికి నితీష్ రాజీనామా. గవర్నర్ ఆర్ఫిక్కు రిజైన్ లెటర్ అందజేసిండు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారు కాబట్టి. కొత్త ప్రభుత్వ ఏర్పాటు వరకు నితీషే ఆపద్ధర్మ సీఎం. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతగా నితీష్ ఎన్నిక. ఇవాళ పాట్నా గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారం ఉంటుంది. 10వ నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రిగా. భారత్లో భారీ దాడులకు ప్లాన్ చేస్తున్నట. ఆత్మాహుతి దళం సిద్ధం చేస్తున్న జైషే సంస్థ. ఆన్లైన్లో విరాళాల సేకరణ. ఢిల్లీలో పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం. వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు చూసుకోయిగా. విరాళాలు సేకరిస్తున్నట్టు ఈ కొడుకులు బాంబులు పెడుతందుకు. మరోసారి ఓటర్ జాబితా సవరణ. పంచాయతీ ఎన్నికలకు ఎస్సీసీ కసరత్తు చేస్తూ ఉంది. నేటి నుంచి నవంబర్ 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితా సవరణ. పేర్లు చేర్చడం తొలగించేందుకు స్పెషల్ డ్రైవ్ అంట. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని చెప్తా ఉన్నది. ఇక హిందుత్వమే నా శ్వాస అంటున్నాడు బండి సంజయ్. మల్లన్న ఆశయాల సాధన కోసం పనిచేద్దాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల రాజకీయ ఐక్యత అవసరం. 2028లో అధికారమే టార్గెట్. మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ జిల్లా నూతన కమిటీని నియమించిండట నిన్న. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ శాసన మండలి సభ్యులు తీన్మార్ మల్లన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామని పార్టీ శ్రేణులు బీసీ వర్గాలకు పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ పిలుపునిచ్చారు. మల్లన్న ఆదేశానుసారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జీలు కొమ్ములు ప్రవీణ్ రాజ్ ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కమిటీని జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా మహేష్ వర్మ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన వారందరూ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. అయితే 2028లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిసికట్టుగా రాజ్యాధికారం కోసం పనిచేయాలని కోరారు. నియామకమైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు. అయితే సూచించారు. నూతనంగా నియమించిన కమిటీ వివరాలను జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షురాలుగా పుట్ట లావణ్య యాదవ్, ఉపాధ్యక్షులుగా సునీల్ కుమార్, కార్యదర్శిగా బండారి చిరంజీవి, కోశాధికారిగా లెక్కల ప్రవళిక, సహాయ కార్యదర్శిగా పడాల శివతేజ, సహాయ కార్యదర్శిగా గుండా సురేష్ గౌడ్, యువజన అధ్యక్షుడు పాకాల దినకర్, విద్యార్థి జిల్లా అధ్యక్షులు దాస్యపు దీపక్ కుమార్, రైతు విభాగం అధ్యక్షుడు ఇప్ప కిషోర్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు ఎండి ఇలియాజ్, ఇటు మీడియా ఇన్ఛార్జ్ సిరిపురం మధులు ఎంపిక కావడం జరిగిందని చెప్పేసి మహేష్ వర్మ నిన్న ప్రకటించిండు. బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలి. ఎన్కౌంటర్ల హత్యాకాండను వెంటనే నిలిపివేయాలి. అరెస్టు చేసిన మావోయిస్టులందరినీ బహిరంగంగా ప్రకటించాలి. ఆదివాసీల నిర్వాసితులను చేసే విధానాలను రద్దు చేయాలి. ఓ ప్రకటనలో వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ ఇదిలా ఉంటే హిడ్మా పుట్టుక గమనం గమ్యం. ఆధునిక భారతంలో పగవాడికైనా వచ్చేంత పాపులారిటీ పగవాడికైనా నచ్చేంత పాపులారిటీ వచ్చిందంట. హిడ్మా పుట్టుక గమనం గమ్యం అంత అది చదువుకుంది. 5వ తరగతో 7వ తరగతో చదువుకున్నాడు. చెరుకు సుధాకర్ ప్రత్యేక వ్యాసం రాసిండు. వాడు ఆదివాసీ బిడ్డడు, అడవి బిడ్డ అని శతాబ్దాల తరబడి గజనీకి 1000 రెట్లు అడవి సంపదను కొల్లగొట్టిన మైదానం రాజ్యం మునిపెన్నడు కనీవిని ఎరగని వికృత రూపంలో కనీసమైన కనికరం లేకుండా కిరాతకంగా చంపి మారేడుమిల్లి ఎన్కౌంటర్ కథ చెబుతున్నది. ఇక్కడే కదా అల్లూరి సీతారామరాజు తెల్లదొర చేతుల్లో రూథర్ఫర్డ్ ఆజ్ఞలతో బుల్లెట్ల జల్లడయింది. ఆదివాసీ వీరుడి గౌరవం తగ్గుతుందనుకుందో ఏమో రాజ్యం. చావుకు స్థల ప్రాశస్త్యం ఉండాలని అల్లూరి చనిపోయిన మన్యం దగ్గరికి తీసుకొచ్చి తన సహధర్మచారిని సహచరులను 6గురిని కలిపి పొట్టన పెట్టుకుంది అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు. హిడ్మా పుట్టుక గమనం గమ్యం. ఆధునిక భారతంలో పగవాడికైనా నచ్చేంత పాపులారిటీ ఉందంట హిడ్మాకి. హిడ్మాని చంపేసిండ్రు. దానికి సంబంధించి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు చెరుకు సుధాకర్. నేటి మాట చూసుకుంటే
వేములవాడ రాజన్న ఆలయ నిర్మాణానికి ఓ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయండి. భక్తులు ఇచ్చే విరాళాలతో ఆలయాన్ని నిర్మించండి. దక్షిణ కాశీగా పిలువబడుతున్న వేములవాడ ఆలయ అభివృద్ధిలో ప్రజలందరినీ భాగస్వాములను చేయండి. వేములవాడ గుడిని ప్రజలు నిర్మించాలన్న నిజాన్ని రేపటి చరిత్ర పేజీలో ఉండాలి. కోడెను కట్టేసే సాంప్రదాయం, ఆ మహాశివుడి అనుగ్రహం, ముక్కోటి ఈశ్వరుడి రూపం, 100 ఏండ్ల నాటి చెక్కు చెదరని శివలింగం హిందూ ధర్మానికి ప్రతిరూపాలు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా వేములవాడ ఆలయం దేశ విదేశాల భక్తులకు దర్శనమిస్తుంది. శివుణ్ణి మూర్తి రూపంలో, సింగ రూపంలో పూజిస్తారు. కానీ ప్రతి లింగంలో శివుని జ్యోతి స్వరూపం వెలుగుతుంటుందని ప్రజల నమ్మకం. ప్రజల విరాళాలతో అయోధ్య రామాలయం నిర్మాణం జరిగినట్టు వేములవాడ ఆలయం కట్టడంలో ప్రజలందరి పాత్ర ఉండేలా చూడాలని చెప్పేసి ఇక్కడ వేములవాడ ఆలయానికి విరాళాలు సేకరించండి ప్రజల నుంచి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు పెద్దపల్లి రాజన్న. ఇక జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఇంద్రజయంతి వేడుకలు జరిగినాయి. పోలీసుల నిర్లక్ష్యమే దళిత యువకుడు రాజశేఖర్ హత్య కారణమని చెప్పేసి ఒక వార్త. ఇక కర్ల రాజేష్ హత్య ముమ్మాటికి పోలీస్ హత్య అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. ఇది సహజ మరణం కాదు, అగ్రకులాల రాజ్యంలో పోలీస్ హత్య. సిఐ ఎస్ఐలపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ వీరందరూ కూర్చొని మాట్లాడినరు. ఇక కర్ల రాజేష్ హత్య ముమ్మాటికి పోలీస్ హత్యేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. కర్ల రాజేష్ మృతి ఘటనపై కుటుంబ సభ్యులు, కుల సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. వట్టే జానయ్య యాదవ్ మాట్లాడుతూ ఈ ఘటన జరిగిన 4 రోజులు గడిచినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ సుధీర్ రెడ్డి, సిఐలపై చర్య తీసుకోవాలని ఎస్ఐ సుధీర్ రెడ్డి తర్వాత సిఐలపై చర్య తీసుకోకపోవడం విచారకరమని వట్టే జానయ్య యాదవ్ ఎద్దేవా చేశారు. మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి, సర్వీస్ నుంచి రిమూవ్ చేసి SC ST అట్రాసిటీ నమోదు చేయాలి. ఇక్కడ బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనపై త్వరితగతిన నిష్పక్షపాత విచారణ జరపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. రాజేష్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమై మాట్లాడుతూ, మా బిడ్డ రాజేష్ ఎలాంటి తప్పు చేయలేదు, ఈ హత్య గురించి నిజాలు వెలుగులోకి రావాలి, అతని మరణానికి బాధ్యులు ఎవరైనా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో ధర్మ సమాజ్వాదీ పార్టీ నాయకుడు విశారదన్ మహారాజ్, గాంధీనగర్ కుల సంఘాల నాయకులు తదితరులందరూ కూడా నిన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అడవి ఆకుల్ని మాత్రమే రాల్చారు అని చెప్పేసి మధునూరి శ్రీశైలం కుర్మ ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. ఎమ్మెల్యే మందుల సామ్యల్ వ్యవహార శైలిపై సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నిరసన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి గీమేమంటుందో చూద్దాం. దళిత యువకుడిది లాకప్ డెత్, పోలీసులు పెట్టిన చిత్రహింసలతోనే మృతి, కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆరోపణ. 2 రోజులుగా మృతదేహంతో కోదాడలో ఆందోళన చేస్తున్నట. రాబడి కథం, భూములు పోతామంట. 9,292 ఎకరాలకు స్కెచ్. పరిశ్రమల భూములపై కాంగ్రెస్ పెద్దల కన్ను. మల్టీ యూజ్ జోన్లుగా పారిశ్రామిక వాడలు. భూముల రిజిస్ట్రేషన్ విలువలో 30% చెల్లిస్తే చాలు, ఇతర అవసరాలకు వినియోగించుకునేలా మార్పు చేస్తారట. నగరంలో 9,292 ఎకరాలు గుర్తించిన ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు దండుకునేలా కీలక నేతలు ప్లాన్ చేస్తారని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఇదేం కథను? ఖజానా కోసం నిబంధనలకు పాతర మల్టీపర్పస్ జోన్లుగా అమ్మకానికి పెడతా ఉన్నారంట. నియో పోలీస్ భూములకు వేలం ఈ నెల 21 నుంచి ప్రారంభం. 41 ఎకరాలు 6 ప్లాట్లుగా విక్రయమంట. 5,000 కోట్లు రాబట్టుకోవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఓడిన చోటే గెలిచి చూపిద్దాం, అగో GHMC ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్పేసి కేటీ రామారావు పిలుపునిస్తున్నాడు. పెళ్లికి రావాల్సిన కళ్యాణ లక్ష్మి బిడ్డ ఉట్టాకు వచ్చిందట. తన బిడ్డను ఎత్తుకొని వచ్చి చెక్కు తీసుకున్న తల్లి అంట. పరిహారం రాదని రైతు ఆత్మహత్య. నిండా ముంచిన మొంతా తుఫాన్. 3.5 ఎకరాల నష్టానికి ఎకరం 10 గుంటలే దెబ్బతిన్నట్లు నమోదు చేసిరట. మనస్తాపం చెంది సిద్దిపేట జిల్లా రామవరంలో చనిపోయినట్టు రైతు. ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్. తెలంగాణ ఆశ్రయం ఇస్తే హిడ్మా బతికేవాడు. లొంగిపోయేందుకు రాష్ట్ర సర్కార్తో మొదట సంప్రదింపులు, మధ్యవర్తిత్వం నెరపడం, ఆదేశాలు ఇవ్వడంలో ప్రభుత్వ వైఫల్యం. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కనీసం ఆశ్రయం ఇచ్చేందుకు కూడా వెనకాడినట్టు సమాచారం అంట. హిడ్మా సంప్రదింపులను ఏపీకి చేరవేసిన ఓ ఉన్నతాధికారి, తెలంగాణ నుంచి ఏఓవి వైపు హిడ్మాను నడిపించిన మధ్యవర్తి. కేసుల మాఫీ పేరిట నమ్మించి బెటాలియన్ అంతా ఎన్కౌంటర్ చేసిందట.
తెలంగాణ ప్రభుత్వ చర్యపై ప్రజా పౌర సంఘాలు డిమాండ్ ఇస్తున్నామని చెప్పేసి మండిపాటని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ప్రభుత్వ దవాఖానలో సౌకర్యాలు లేవు, వైద్యం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి కీలక వ్యాఖ్యలు. ఏడుగురు నక్సల్స్ని ఎన్కౌంటర్ చేసి నిన్న హిడ్మా ఎన్కౌంటర్ బూటకమని చెప్పేసి కూరండేన్బి సాంబశివరావు అంటున్నాడు. గ్లోబల్ సమ్మిట్కు కేసీఆర్ రోడ్లే దిక్కు. అగో ఏం చేసినా మంచి చేస్తే ఇవ్వలేదని చెప్తుంది, చెడు జరిగితే మాత్రం మాకు సంబంధం లేదంటది ఈమె.